రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మేము గత నెల రోజులు బట్టి నుండి మినిస్ట్రీ మెంబర్స్ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మరి ఈవేళ చారుగుండ్ల గారు పంపించినటువంటిది, విశాఖపట్నం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు పంపించినటువంటిది వాళ్ళకి మేము వెంటనే ఫోన్లో రెస్పాండ్ చేశాము. అలాగనే లాయర్ గారిని, హైకోర్టు లాయర్ గారు, వాళ్ళ చెల్లి రజనీ గారు, వాళ్ళకి కూడా మేము వెంటనే రెస్పాండ్ చేసాము. ఫోన్లో ప్రార్థన చేసి వాళ్ళకి రెస్పాండ్ చేయన్నాను. నా ఎదురుగుండే చేయించాను. అన్ని పనులు నేను చేయిస్తూ ఉన్నాను. నాకు ఒకటి చెప్పేది లేదు, నేను ఒకటి మాటలు వినను. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలే వింటాను. పరిశుద్ధాత్మ నడిపిస్తున్న నడిపింపు నేను నడుస్తూ ఉన్నాను. మీరు కూడా అలాగే నడవాలి. మనం విడువబడకూడదు, ఎత్తబడేవాడు సంఖ్యలో ఉండాలి. విడువబడతాము 100% విడువబడతాము. ఆల్ క్రిస్టియన్స్, ఆల్ ప్రీచర్స్, ఆల్ పాస్టర్స్ విడువబడతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. గాలిలో వస్తున్నటువంటి యేసు ప్రభువును కలుసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మొన్న ఒకటి చెప్తున్నాడు, ఎవడో ఒక పెద్ద మనిషి వైట్ డ్రెస్ చేసినాడు, బుర్ర మీద ఎంట్రుకలు పండిపోయినాయి, ఉంటుంది ఒక 70కి పైన వయసు ఉంటుంది. వాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా యేసు ప్రభు భూమి మీదకి వస్తున్నాడు అన్నాడు. నేను అనుకున్నాను, వీడెవడరా, వీడు బ్లడీ ఫుల్ జ్ఞానం లేనివాడు అనుకున్నాను. ప్రభువా, అటువంటి వేధవులు, జ్ఞానం లేని వాళ్ళు అలాంటి మాటలు ఆడకుండా నువ్వు దయచేసి కనుకరించి ప్రభువా. 1వ అధ్యాయంలో ఉన్న 7వ వచనం, సంఘము ఎత్తబడిన తర్వాతను మళ్ళీ విడువబడిన వారి నరకబడిన పిమ్మట 1,44,000 మంది భక్తులకు ముద్ర వేయబడిన పిమ్మట ఎప్పుడైతే నువ్వు తీర్పుకు వస్తావో అప్పుడు 1వ అధ్యాయంలో 7వ వచనం అమలు జరపబడుతుంది. అప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది అని రాసి ఉన్నాడు. ప్రతి నేత్రం చూస్తుంది. అప్పుడు ఇప్పుడు కేవలం గాలిలోనే వస్తాడు. పరిశుద్ధంగా ఉండి మరణించిన వారికి మాత్రమే వెళ్ళి గాలిలో ఆయనతో కలుసుకుంటారు. అప్పుడు ప్రతి నేత్రం చూడదు. అప్పుడు వీళ్ళే చూస్తారు. కనుక మీరు నా వాక్యం వింటున్న వారలారా, నా మెసేజ్ వింటున్న వారలారా, యూట్యూబ్లో మీరు ఎక్కడ ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, ఏ రాజ్యంలో ఉన్నానో, ఏ డినోమినేషన్లో ఉన్నానో, ఏ సంఘంలో ఉన్నానో, మీరు సిద్ధం అవ్వాలి. సిద్ధం కాకపోతే విడవబడతారు. బాప్టిజం తీసుకున్నందుకు మురిసిపోకండి. బాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు వెధవ పనులు చేస్తున్నారు, త్రాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు, పంచుకుంటున్నారు. కనుక బాప్టిజం తీసుకున్నంత మాత్రానికి ఎవడు పరలోకానికి వెళ్ళడు. దేవుని మాటకు అనుకూలంగా బ్రతికిన వాళ్ళు మాత్రమే. దేవుని మాటకు అనుకూలంగా మీరు బ్రతకలేరు. కనుక నేను మీకు ప్రార్థన చేయిస్తుంటాను, ప్రభువా, నేను నీకు అనుకూలంగా బ్రతకాలని ఇష్టపడుతున్నాను, కానీ బ్రతకలేకపోతున్నాను. కనుకరించి నాకు సామర్థ్యం దయచేయు. కనుకరించి నీ ఆత్మ నాకు సహాయం చేయాలి. నీ ఆత్మ సహాయం చేయకపోతే నేను ఎలాగ నీ వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతాను ప్రభువా అని మీకు నేర్పించున్నాను. ఆ ప్రార్థన మీరు చేస్తూనే ఉండాలి. తర్వాత కొత్త సంవత్సరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోచున్నాము. డేట్ తర్వాత చెప్తాను. జనవరి 4వ తారీఖు నాడు తెల్లవారి సర్వీస్ ఉండదు. ప్రభువా, సాయంకాలం దహనయాగం సర్వీస్ అవుతుంది. ఆ తర్వాత భోజనాలు చేసి ప్రజలంతా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. 2వ ఆదివారం, జనవరి నెలలో 2వ ఆదివారం 11వ తారీఖు నాడు అప్పుడు సంస్కారం ఉంటుంది. కనుక ఆ సంస్కారంలో పాలు పంపులు పొందేటట్లు కృప చూపండి. మంచి వాతావరణం దయచేయండి. మొదటి ఆదివారం తెల్లవారి అంతా కూడా అరేంజ్మెంట్స్ ఉంటాయి. సాయంకాలం వరకు, సాయంకాలం 7 గంటల నుండి 8:30 లోపల ప్రభా మేము దహనయాగం సర్వీస్ చేయిస్తాం. అందుకని నా పెద్ద కుమారుడికి నేను సెలవిచ్చున్నాను. వాడు వెళ్ళి దయానంతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాడిని పట్టుకొచ్చి తప్పకుండా ఇతర బలిపీఠము దానికి ఏం రిపేర్ చేయాలో ఆ రిపేర్ చేయించి ఇతర బలిపీఠం నాకు దాని ఉపకరణములు 4 ఉంటాయి. 2 దండీలు 2 గరిటెలు
పెద్దలు వాటికి మెరుగు పెట్టించాలి. ఆ పని చేస్తున్న నా పెద్ద కుమారుడికి దాని ప్రతిఫలము దయచేయమని అడుగుతున్నాను. ఎందుకంటే పనివాడి జీతమునకు పాత్రుడు అన్నాడు. వాడు నీ పని చేయిస్తున్నాడు. నేను వానికి ఆజ్ఞాపించాను, నీ పని నువ్వు చేయాలని. వాడు చేస్తున్నాడు ఆ పని. ఆ పనికి తగిన ప్రతిఫలము నా కుమారుడికి దయచేయము. ఆ దినం ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రభు నేను ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాను. డిసెంబర్ 20వ తారీఖు సరికి ఫోన్ చేయకూడదు, మరియు మాకు వీడియో కాల్స్ చేయకూడదు. SMS మెసేజ్ పెట్టాలి. ప్రభు వాళ్ళకి ఆ జ్ఞానం దయచేయు. ఆ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్లో ఏ పేరు రాశారో ఆ పేరు రాయాలి. నేను పలానా, ఏ ఫోన్ నెంబర్ రాస్తున్నారో ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్లో నా ఫోన్ నెంబర్ పలానా, 3 వస్తున్నాం, 5 వస్తున్నాం అని చెప్పాలి. అంతే మెసేజ్. నో ఫోన్ కాల్స్, వాళ్ళ జ్ఞానం ఇవ్వు ప్రభు. నో వీడియో కాల్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్. అలాగ ఇవ్వకపోయినట్లయితే మేము వాళ్ళకి ఏమీ సహాయం చేయలేం ప్రభు. అలాగ ఇవ్వకపోయిన వాళ్ళు మధ్యలో ఎడబాపు పెడతాము. వాళ్ళు కొంచెం దూరంలో కూర్చుంటారు. వాళ్ళతో మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఒబీడియంట్స్. ప్రభు నీకు స్తోత్రములు నాయన. మోజెస్ 40 దినములు నీ సన్నిధి నిలబడి వస్తున్నప్పుడు ఏమిటి ధ్వని వింటున్నాను అని అన్నాడు. అప్పుడు వచ్చి అన్నాడు, మీరు మీ ఇష్టం వచ్చినటువంటి పనులు చేశారు కనుక యెహోవా పక్షమున ఉన్నవారు నా దగ్గర రండి. ఎంతమంది అయితే యెహోవా పక్షమున ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరినీ వదిలిస్తే అక్కడ వాళ్ళని నరికించాడు. ఆల్ కిల్ దెమ్ అన్నాడు. అటువంటి జీవితం నా దగ్గరికి వచ్చిన ప్రజలకు ఉండకూడదు, స్త్రీలకు ఉండకూడదు, పురుషులకు ఉండకూడదు, పిల్లలకు ఉండకూడదు. ప్రభా కనికరించు, 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 కనికరించు. అటువంటి బ్రతుకు మాకొద్దు. నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చుతావు. నాకు తెలుసును నువ్వు నెరవేరుస్తావు. ఐఎమ్ షూర్ అండ్ ఐఎమ్ ఫుల్లీ విత్ కాన్ఫిడెన్స్ దట్ thou shall implement the words of covenant which thou hast spoken on 24th April 2025. Thou art going to implement that word of covenant. Thank you, Father. Lord, in the mighty name of Jesus, I am committing all the families of my ministry members, their wives, their husbands, their sons, their children, their daughters, their problems, their requirements. Kindly move with mercy in order to provide them their need, in order to solve their problems, in order to give them a new life. In Jesus' name. Amen. మనము మన ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించినందులకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నమ్మకమునకు సంబంధమైన పాఠం ఇది. నమ్మకమునకు సంబంధమైన పాఠం. అందుకు దాని తాలూకా పేరు ఏం పెట్టాం? మనము దావీదుని గురించి, దావీదు అన్నదమ్ములను గురించి, దావీదు తండ్రిని గురించి, దావీదు తండ్రి ఎవడికి పుట్టాడు, ఎలా పుట్టాడు, దావీదు తండ్రి కమల పిల్లలని చెప్పాను. దావీదు యొక్క తండ్రి ఎవడో చెప్పాను మీకు. జెస్సీ ఎవడికి పుట్టాడు చెప్పాను కదా. కోడలు వెళ్ళి గర్భవతి అయి కమల పిల్లల్ని కంటదను. జూడా, రూబేన్, షిమియోన్, ఇశ్శాఖార్, జూడా. వాడి తనకు కోడలు వాడితో గర్భవతి కమల పిల్లలు పుడతారు, 2 పిల్లలు పుడతారు. అందులో దావీదు తండ్రి ఒకడు. ఇంకొకటి సంగతి అంగీకరించబడలేదు, ఎందుకంటే వాడు దేవునికి విరుద్ధంగా ఉంటాడు, అందుకో వదిలేశారు. ఈ సంగతులు మీకు ఎవరు చెప్పలేరు. పరిశుద్ధాత్మ మీకు అన్ని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత దావీదు యొక్క తల్లి పేరు ఏం పేరు ఇంతవరకు ఆవిడ చెప్పలేదు, మీకు చెప్పాను. నడ్జవిట్. సెరుయా కాదు, సెరుయా ఇస్ రాంగ్ నేమ్. యువర్ ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. నాట్ సెరుయా, జెరుయా ఇస్ జెరుయా. ఇక్కడ నువ్వు మోహన్ అన్నావు. జర్మనీకి వెళ్తే, ఆస్ట్రేలియాకి వెళ్తే, బెంగాల్కి వెళ్తే, ఒరిస్సాకి వెళ్తే, కేరళ వెళ్తే నీ పేరు మోహనే. పేరు మారిపోతుందా? గ్రామర్ చెప్తుంది. గ్రామర్, వ్యాకరణం.
ఏం చెప్తుంది? నేమ్ ఆఫ్ ద మ్యాన్ ఆర్ ద ఎనీథింగ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. దట్స్ ద రూల్ అండ్ లా ఆఫ్ ద గ్రామర్. నీ ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టకండి. ఇండియన్ క్రైస్తవులకు అలవాటైపోయింది, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టారు. ఇట్స్ నాట్ సెరుయా, ఇట్స్ జెరూయా అనండి. జెరూయా. జెరూయా తాలూకా తండ్రి ఎవరో మీకు చెప్పాను. ఎవరు చెప్తారు? అమ్మోనిడు కరెక్టే. ఏమండి, ఏ తెగకు చెందినవాడు చెప్పలేదు. పేరు నహాష్. కంఠస్థ పెట్టాలి. మన నా మనుషులు అంటే అలా ఉండాలి. పాస్టర్లకు బుద్ధి చెప్పినట్లుగా ఉండాలి మీరు. జెరూయా తండ్రి పేరు ఏం పేరు? నహాష్ ద్వారా దావీదు తల్లి కన్నది. ఓకే, ఒక కూతురు పోయింది, ఇంకొక కూతురు ఏమో ఇష్మాయేలీల సంబంధంగా ఇష్మాయేలీయుడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక కూతురు ఉండిపోయింది. ఈ కూతురికి 3 కొడుకులు పుట్టారు. అర్థమైందా? ఇప్పుడు జెరూయా తాలూకా పాఠంలో చాలామంది చెప్పుకున్నారు. ఏమేమో చెప్పుకున్నారు, ఉట్టు తప్పులే. యూట్యూబ్లో చాలామంది చెప్పుకున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు. అన్ని తప్పులే, ఎవరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. ఇప్పుడు నేను మీకు పార్ట్ నెంబర్ 3 చెప్తున్నాను. ఓకే, మీకు అర్థమయ్యేటట్లుగా నేను వాక్యం బోధించబోతున్నాను. ఇప్పుడు చెప్తాను చూడండి. కొందరు ఏం చెప్పున్నారంటే యూట్యూబ్ ఛానల్లో, కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు, కొందరు పాస్టర్లు. ఒకసారి ఒక పాస్టర్ అన్నాడు అక్బర్ని గురించి, హుమయూన్ని గురించి. అక్బర్ ఎక్కడ పెట్టాడు, హుమయూన్ ఎలాగ ఉంటాడు, అక్బర్కి ఎవరు పెంచారు, ఎలా పెంచారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అక్బర్ ఈజ్ నాట్ ఏ జ్యూ. అక్బర్ యూదుడా? అక్బర్ ఎక్కడ పుట్టాడు? యూదుల దేశంలో పుట్టాడా? అక్బర్ తల్లి యూదురాలా? పాస్టర్ ఆడ జ్ఞానం ఉండద్దు, కంపేర్ చేసి చెప్తున్నాడు. యూ కాంట్ కంపేర్ ద డీమన్ విత్ ద హోలీ స్పిరిట్ చెప్పాడు ఒక పాస్టర్ ఉన్నాడు. ఆడి పేరు నేను చెప్పను, యూట్యూబ్లో చెప్తున్నాడు. యూ కాంట్ కంపేర్ ద మదర్ ఆఫ్ అక్బర్ విత్ జెరూయా. యూ కెనాట్ కంపేర్ ఎనీ ఉమెన్ ఆఫ్ ఎనీ అదర్ రిలీజన్ with the woman called Jeruya. Jeruya is different. పేగాన్ దేశంలో ఉన్నటువంటి ఒక పేగాన్ తాలూకా అక్బర్ పెంచిందని దాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. అది ఎలా పెంచింది, అది ఎలా బోధించింది, అక్బర్ ఎలాగైనాడు. నేనేది కూడా నా ఇష్టానుసారంగా మాట్లాడడం లేదు. అనేక గ్రంథాలు రిఫర్ చేసి, అనేక రీసెర్చ్ స్కాలర్స్ తాలూకా రైటింగ్స్ రిఫర్ చేసి, నోట్స్ రాసి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ నేను తప్పు చెప్పకూడదు. తప్పు చెప్పానంటే నా కుమారులు పాడైపోతారు. తండ్రులు చేసిన క్రియల ప్రతిఫలములో అంతే, మరి నా కొడుకులు పాడవడానికి నేనే కారణం అవ్వాలి. తల్లిదండ్రులు చేసిన క్రియల ప్రతిఫలములు పిల్లలు అనుభవించుతారు. పిల్లల్లోని కూతుళ్ళు వస్తారు, కొడుకులు వస్తారు. అంటే ఇప్పుడు కొడుకు ఎన్ని భాగాలు? 2 భాగాలు. తల్లిదండ్రులు చేసింది అనుభవిస్తాడు, తండ్రి చేసింది అనుభవిస్తాడు. అందుకే ఎవ్రీ ఫాదర్ షుడ్ బి very careful while talking about the characters of the Bible. Okay? జెరూయా 3 కుమారులను కన్నది. పెద్ద కుమారుడు జోవాబ్, రెండవ కుమారుడు అభిషై. ఒత్తు బాగా పలకూడదు, అభిషై. ఒత్తు బాగా కలిపితే మీనింగ్ మారిపోతుంది. మూడవ కుమారుడు అసహేల్. అసాహేల్ కాదు, అసహేల్. ఈ 3 కుమారులని కూడా ఆ తల్లి ఇలా పెంచింది, అలా పెంచింది, ఇలా ఎంత చేసింది, ఎంత నూర్చిపోసింది. ఇవన్నీ కల్పితములు, మెదడులో మెదిలినటువంటి ఆలోచనలు. యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్, యూ కెనాట్ రిజెక్ట్ ఎనీథింగ్, యూ కెనాట్ టేక్ అవే ఎనీథింగ్. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. తెలియకపోతే నాకు తెలియదు, ఐఎమ్ సారీ మై లార్డ్, నాకు తెలియదు, నేను చెప్పని విషయాన్ని దాన్ని ముట్టుకోకూడదు. అలాగని మీరు కూడా ఇప్పుడు ఆమె ఈ 3 చెప్తుంది, తెలుసా ఎందుకు మాట్లాడతావు,
అలా చెప్పింది, అది చెప్పింది నువ్వు, అది కరెక్ట్ చెప్పిందా? దానికి ఇంకోటిదే చెప్పింది, అది చెప్పింది, ఇది ఉంటుంది, ఇది చెప్పింది, దీన్ని చెప్తుంది, ఇదేమో 10 మందిని చెప్తుంది. ఎవరిని కొరుచుకో, ఈమెను కొరుచు. దిస్ ఈజ్ రాంగ్, దిస్ షల్ బ్రింగ్ కర్స్ ఇన్ ద లైఫ్. నేను మొన్న చెప్పాను, ఇఫ్ యూ బిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, గాడ్ షల్ బిల్డ్ యువర్ లైఫ్. గాడ్ షల్ నాట్ బిల్డ్ యువర్ హోమ్. నా తండ్రి గృహము అనేక జనములకు ప్రార్థనా మందిరం అనబడను అనడలేదా? తండ్రి గృహం అనడలేదా? ఇఫ్ యూ బిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, లార్డ్ విల్ నాట్ బిల్డ్ ఇన్ రిటర్న్ యువర్ హౌస్, హీ విల్ బిల్డ్ యువర్ లైఫ్. హీ విల్ బిల్డ్ యువర్ లైఫ్. హీ విల్ నాట్ బిల్డ్ యువర్ ఫ్యామిలీ. నో, ఇట్స్ రాంగ్. నీ కుటుంబాన్ని వాడు కట్టడు. యు ఆర్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ, paying some gold, paying some diamond, paying some money, paying some extra money, disposing a plot and bringing the money and giving it to the Lord. You are helping in construction. So you are helping in the construction of Lord's house. In return, God shall build your life, not the life of your wife, not your mother's life, not your brother's life, not your children's life. No, no, no. That's wrong. That's all Indians think like that. నీవు దేవుని యొక్క గృహము నిర్మించినట్లయితే నీ జీవితమును ఆయన నిర్మిస్తాడు. యోబు ఏమన్నాడు? ఆయన ఆత్మ నన్ను నిర్మించింది అన్నాడా, లేకపోతే నా భార్య పిల్లల్ని నిర్మించింది అన్నాడా? మరి ఏమన్నాడు? ఆయన ఆత్మ నన్ను నిర్మించింది అన్నాడా లేదా? మరి నా భార్య నా పిల్లల్ని నిర్మించాడు అన్నాడా? Then why do you talk like that? Because Indian Christians are habituated, are acquainted with speaking of all foul things. In Orissa, very much people are acquainted in speaking all rough things, all foul things, all foul words. They are doing whatever they like. They speak whatever they like. They carry on whatever they like. They will insist to do something which is according to their thoughts, according to their idea. In Odisha state, I asked Lord, everything was planned and everything was carried out, and for this work, brother so-and-so has taken a lot of trouble, and he has written letters to all the churches, and he ensured that in all churches about the meetings that has been proclaimed, but why the people didn't come? What's wrong, Lord? Recently God told me, after how many years? 2 years ago. After 2 years God said, I'm going to punish the people. I'm going to charge the people. They will be destroyed. I have not given them this privilege to avail. People in India will say, Arey, భూమి మీద జరగవలసింది ఆకాశం ముందు జరిగిపోయింది. ఫస్ట్ ఇన్ ద హెవెన్ ఇట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ దట్ సో అండ్ సో ఉమెన్ షల్ బికమ్ సో అండ్ సో వైఫ్. పరలోకములో ఫలానా దాయి ఫలానా వాడికి పెళ్ళం కావాలని రాస్తే ఈ ఇడాకులు ఎందుకు తీసుకుంటున్నాడు? బొరక కింద? ఇజ్ ఇట్ నాట్ ఎ క్వశ్చన్? దేవుడు నియమించింది విడిపోతుందా? దేవుడు ఆదమును హవ్వను నియమించాడు, విడిపోయారా? Marriages are made in the heaven. The God's doings are not confined to the proverbs. God's works are not confined to the literature. God's works are not confined to the ideas and thoughts and plans of the human beings. మనుషుల యొక్క ఆలోచనలకు అనుకూలంగా, మనుషుల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా, మనుషుల యొక్క ప్రణాళికలకు అనుకూలంగా దైవ కార్యములు జరగవు. నువ్వు ప్రయత్నం చేస్తే లెక్చరర్ కావచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే ప్రిన్సిపల్ కావచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా కావచ్చు, కానీ నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని సేవకుడు కావు. Nobody can be a God's servant. Nobody can be God's servant according to his own plan. If you plan, you cannot be. If you plan, you can be engineer, you can be doctor, you can be anything, you can be a ruler, you can be MLA, you can be MP. But if you plan, you cannot be servant of God, because God has to anoint, God has to think about, God has to decide it. అర్థమవుతుందా? నువ్వు ప్రయత్నం చేస్తే ఏమైనా కావచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే దేవుని సేవకుడు కాలేవు.
ఇప్పుడు నేను మీకు 3వ భాగం ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు జెరుయాకు 3 కుమారులు పుట్టారు. 3 కుమారులు 3 వీరులైనారు. 3 వారియర్స్. షీ గేవ్ బట్ 3 sons. ఆల్ ద 3 sons ఆర్ వారియర్స్. వాళ్ళు యుద్ధ ప్రవీణత గలవారు, యుద్ధ వీరులు. ఓకే. అలాగనే ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలకు దోచుకుంటున్నారు, కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు, శ్రమ పెడుతున్నారు. వీళ్ళు పంటలు దోచుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఫలాలు దోచుకెళ్ళిపోతున్నారు. ఫిలిస్టైన్స్ ఆర్ రోబింగ్ టు హూమ్? టు ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ బికమ్ ట్రబుల్ మేకర్స్. హూ? ఫిలిస్టైన్స్. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఎస్, వీడు దాని గోత్రంలో పుట్టాడు, వీడు వృద్ధుడైపోయినాడు, వీడు భార్య వృద్ధుడైపోయింది, వీడికి ఒక కొడుకుని ఇస్తాను, ఆ కొడుకుని నేను బలాఢ్యుడిగా ఇస్తాను. ఎవడు అనుకున్నాడు? వాళ్ళ నాన్న అనుకున్నాడా? వాళ్ళ అమ్మ అనుకుందా? యూదులు అనుకున్నారా? ఇజ్రాయేలు అనుకున్నారా? సమాజం అనుకుందా? సంఘం అనుకుందా? ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నటువంటి ప్రణాళికకు అనుకూలంగా శాంసన్ పుట్టాడే లేదా? ఇప్పుడు శాంసన్ ఎవరికి అంకితం కావాలి? వీడు ఎవరికి అంకితమైనాడు? దిలైలాకి. చూసావా? అలాగే జెరుయా కన్నట్లు 3 కుమారులు దేవునికి అంకితమైనారు కనుక వాళ్ళని బట్టి యెహోవా మహిమ పొందాడు. అంత పెద్ద శాంసన్ను దేవుడు నిర్మించాడు, కానీ దేవుని యొక్క సంకల్పం నెరవేరలేదు. దేవుని సంకల్పం శాంసన్లో నెరవేరాలంటే శాంసన్ ఏం చేయవలసింది? దేవునికి అంకితం అవ్వాలి. వాడు దేవునికి అంకితం కాలేదు, వాడు దిలైలాకి అంకితమైనాడు. ఇప్పుడు సాందానికి అంకితం అయితే ఏమవుతుంది? ఇంట్లో పెళ్ళం ఉంది, ఒక ముండతో నువ్వు తిరుగుతుంటావు. దానికి పుట్టారు పిల్లలు, దీనికి పుట్టారు. సుప్రీంకోర్టు ఏముంది? దానికి వీడి ద్వారా పుట్టారు, దీనికి వీడి ద్వారా పుట్టారు కనుక వీడి ఆస్తి మొత్తం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కావాలంటున్నారు. ఎవడు? సుప్రీంకోర్టు. దిస్ ఈజ్ లా ఆఫ్ పేగాన్ కంట్రీ. దిస్ ఈజ్ లా ఆఫ్ అంటే అన్యుల దేశంలో ఉన్నటువంటి కోర్టు యొక్క నియమము. దిస్ కోర్ట్, దిస్ లా ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ ద హెవెన్. దేవుని సన్నిధిలో మానవుల యొక్క లా పనికొస్తుందా? ఇప్పుడు చూడు, నువ్వు ఎంబీబీఎస్ ఇక్కడ పాస్ అయినావు, ఓకే, నువ్వు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోయినావు, లేదా నువ్వేదో ఒక ఎనస్థియాలో చేసావు పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేదా కార్డియాలజీ చేసావు, లేదా ఆర్థోపెడిక్లో చేసావు అనుకో, వెళ్ళిపోయినావు, లేదా ఇంటర్నల్ మెడిసిన్ చేసావు, ఏదో తీసుకెళ్ళావు. తీసుకెళ్తే నీకు విదేశాల్లో అడిగి నీకు సీట్ ఇవ్వడు, నీకు కంపౌండర్ పోస్ట్ కూడా ఇవ్వడు. ఎందుకు తెలుసా? నీ దేశం యొక్క ఎడ్యుకేషన్ నాకు పనికిరాదు. అక్కడ 4 పరీక్షలు పాస్ అవ్వాలి. రకరకాల పరీక్షలు ఉంటాయి, అవన్నీ మీకు అనవసరం. ఆ 4 పరీక్షలు పాస్ అవ్వడమే కష్టం, పాస్ అవ్వలేరు. అందుకే వెళ్ళిన డాక్టర్లు ఆఖరికి అక్కడ రాలేక సిగ్గుపడి అక్కడ ఏదో బుష్టి జాబ్ చెప్పుకొని బతుకుతున్నారు. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు. వస్తే అవమానం, రాలేరు. యూ హ్యావ్ నాట్ బిన్ రికగ్నైజ్డ్ బై వెస్టర్న్ కంట్రీస్, యూ బీయింగ్ ఎ డాక్టర్ హియర్. యూ హ్యావ్ రిజైన్డ్ అండ్ జాయిన్డ్ ఓవర్ దేర్, బట్ దే హ్యావ్ నాట్ గివెన్ యూ the privilege to take admission in the subject in which you are interested. They said, this is the subject. If you are interested, you can take admission, otherwise go. అలాగున్నారు ఇండియన్ క్రిస్టియన్స్. నన్ను గురించి చాలా రకరకాలుగా మాట్లాడతారు. నన్ను గురించి ఒక మీటింగ్లో అన్నారు, ఈజ్ ఇన్ ద జైలు అన్నారు. ఆయన చనిపోయాడు అన్నాడు. అప్పుడు సుశీల జార్జ్ అన్నది, రా ఆయన చనిపోయాడా? ఎప్పుడో చనిపోయాడు. రెండవ రోజు ఇంకోటి వచ్చాడు, వచ్చి ఆయన జైల్లో ఉన్నాడండి. ఆయన జైల్లో ఉన్నాడా? నిన్న చెప్పాడు చనిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? నిలబడు. మీరిద్దరు నేను చనిపోయాడని చెప్పారు కదా. హ్యావ్ యూ సీన్ హిస్ డెడ్ బాడీ? నో వీ హర్డ్ అబౌట్ హిస్ డెత్. మరి దిస్ మ్యాన్ ఈజ్ సెయింగ్ హీ ఈజ్ ఇన్ ద జైల్. వీడు మ్యాక్సిమం ప్రిజన్ అంటారు అక్కడ. మ్యాక్సిమం ప్రిజన్ అంటే సెంట్రల్ జైల్లో ఉన్నాడు అంటున్నారు అంట. వీడు సెంట్రల్ జైలు, మీరిద్దరు రండి, మీ నలుగురు ఇద్దరు రండి. ఈ 4 సెంట్రల్ జైల్లో ఉన్నాడట పరవస్తు, వాళ్ళేమో చనిపోయాడని అన్నారట. నేను చెప్తున్నాను, నా ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, నా ఇంట్లో దీవించాడు, నేను నిచ్చిన కానీ పట్టుకెళ్ళాడు. సుశీల జార్జ్ నా పెద్ద కూడా చూశాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు నాకు యాంజియోగ్రామ్ అయింది, అదేదో ఊర్లోనే. ఏ ఊరు అది? కోయంబత్తూరు. మరి సుశీల జార్జ్ చెప్తుంది, ఇటువంటి క్రైస్తవులు వీళ్ళని. వాళ్ళు పాస్టర్లే. సుశీల జార్జ్ ఎక్కడ ఉంది? దుబాయ్లో ఉంది. దానికి ఒక పెద్ద స్కూల్ ఉంది.
అబుదాబిలో స్కూల్ ఉంది, దుబాయ్లో స్కూల్ ఉంది. ఆమె భర్త మైనింగ్ ఇంజనీర్ కదా, మైనింగ్ ఇంజనీర్. మరి చూడండి, మరి నాకు పిలిచింది, నాకు ఉంచి వెళ్ళాలని ట్రై చేసింది, నేను ఉన్నాను. నీ కొరకు ఒక వేద పాఠశాల కడతాను, అక్కడ ఉండి అన్నది. 5 ఎకరాల స్థలం చూపించింది, ఎక్కడ కోయంబత్తూరులో. నో అన్నాను. నాకు నా మీద కోపం వచ్చింది, నో అన్నందుకు. నేను నీకు నో అన్నానంటే నాకు దేవుడు ఎవడు కదా, నేను మిమ్మల్ని సిద్ధపరుస్తాను, నేను చేస్తానంటే మిమ్మల్ని సిద్ధపరుచుందినా, ఇన్ని గ్రంథాలు రాసి ఉందినా. శాంసన్కి దేవుడు సంకల్పమునకు అనుకూలంగా సృష్టించాడు, కానీ దేవుని సంకల్పం నెరవేరిందా? ఎందుకు? దేవుని చేత నిర్మించబడిన శాంసన్, దేవుని ఆత్మగల శాంసన్, he didn't submit his body, he didn't submit his brain, he didn't surrender his whole into the hands of the Lord. That's the reason why he has failed to fulfill the plan of the Lord. దేవుని యొక్క కార్యం నీ పట్ల ఏదో ఆలోచన చేస్తున్నాడు, అది అవ్వకపోవడానికి కారణం అవుడు దేవుడా, నువ్వే. అర్థమైందా? కనుక వీళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? జెరూయా ఇలా చేసింది, అలా చెప్తున్నారు మీ ఆంధ్రాలో పాస్టర్లు. మరి శాంసన్ ఏమైనాడు? శాంసన్ కూడా ప్లాన్ ప్రకారంగా సృష్టించబడ్డాడు. వై? ఇప్పుడు జాకబ్ ప్లాన్ ప్రకారంగా సృష్టించబడ్డాడు. గర్భం నుంచి రాగానే పెరిగాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? నాయన మేనమందరికి వెళ్ళిపోరాను అన్నది. ఈడు అన్నకు మోసం చేయడంలో వాళ్ళ అమ్మ చేయుతుంది. అన్నకు మోసం చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? మేనమందరికి. ఎవడి మాట అన్నాడు? అమ్మ మాట, ఆడదాని మాట అన్నాడు. అమ్మ మాట అనబట్టే 20 సంవత్సరాలు కూలి పనిచేశాడు. 20 సంవత్సరాలు వాడు లాభాన్ దగ్గర పనిచేశాడు. 20 సంవత్సరాలు అంటే వాడు ఎంత నరకం అనుభవించుంటాడు. ఈనాడు పాస్టర్లు, ఈనాడు ప్రీచర్లు, ఈనాడు నాలాంటి వారు, ఈనాడు క్రైస్తవులు నరకం అనుభవించడానికి కారణం ఏమిటంటే వాళ్ళు దేవునికి లోబడడం లేదు. వాళ్ళు తమ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. కనుక మనం దేవునికి లోబడాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 28వ అధ్యాయం తప్పకుండా చదవాలి. ఓకే, ఇప్పుడు సారాంశం చెప్తాను. థీమ్ ఆఫ్ ద లెసన్, ఇంగ్లీష్లో థీమ్ ఆఫ్ ద లెసన్ అంటారు. పాఠం యొక్క సారాంశము. దైవ సంకల్పమునకు అనుకూలముగా కళ్యాణం అయినను పెళ్ళయింది. దైవ సంకల్పమునకు అనుకూలంగా పెళ్ళైనను సంతానం కావాలి అని ప్రార్థన చేసినను, సంతానం నీకు కలిగినను, కొడుకులు కూతుళ్ళు పుట్టినను, కళ్యాణమే కానీ ఆ సంతానమే కానీ దేవుని ఇష్టమునకు అంకితం కాకపోతే, నీ ఇష్టానుసారంగా నువ్వు పనులు చేసేవంటే నువ్వు విడువపడతావు. దేవుని సంకల్పమునకు అనుకూలంగా పుట్టాడా లేదా జాకబ్? 20 సంవత్సరాలు ఎందుకు బాధ అనిపించాలి? దేవుని సంకల్పమునకు అనుకూలంగా పుట్టాడా లేదా శాంసన్? ఎందుకు కళ్ళు గుడ్డైపోయినాయి? ఎందుకు బంధించబడవలసి వచ్చింది? దేవుని సంకల్పమునకు అనుకూలంగా అబ్రహామును దేవుడు తెచ్చాడు లేదా? కానీ వాడి పెళ్ళం కొడతారికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఆడి పెళ్ళం కొరకు దాగుని చూడాలెందుకు? ఆడి పెళ్ళం ఏమైపోతుందో ఎందుకు? వై హీ షుడ్ వరీ ఫర్ హిజ్ వైఫ్? బికాస్ హీ హ్యాస్ నాట్ టేకెన్ పర్మిషన్ టు గో దేర్. గాడ్ హ్యాస్ నాట్ పర్మిటెడ్ హిమ్ టు గో. వాడి మీద వాడు ప్లాన్ వేసుకొని వచ్చాడు. ఏమొచ్చింది? గరీబ్ తనం వచ్చింది. గరీబ్ అంటే పవర్టీ వచ్చింది. అంటే పేదరికం వచ్చింది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఈజిప్ట్కి వెళ్ళిపోతున్నారు. ఈడు వెళ్ళిపోయినాడు. ఆడు పేడాన్ని పట్టుకొని, ఆడు మనుషులను పట్టుకొని. మై లార్డ్, ఎస్. ఈజిప్ట్ రాజుకి అంటున్నారు వాడు తరగ బంట్లు అంటే సోల్జర్స్. మై లార్డ్, ఎస్, ఐ హ్యావ్ సీన్ ఎ ఉమెన్ వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. వెర్ ఇస్ షీ? ఎట్ షోన్స్ ఎ ప్లేస్. హూ ఇస్ షీ? షీ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ అబ్రహాం. సిస్టర్ ఆఫ్ అబ్రహాం? ఓకే, గొర్రెలు, ఒంట్లు, మేకలు, సంపదలు ఎన్ని ఇచ్చాడు? ఎందుకు? ఆడు చెల్లెని పెళ్ళం చేసుకోవాలి.
అప్పుడు అబ్రహాం ఎట్లా బాధపడి ఉంటాడు? దేవుని సంకల్పమునకు అనుకూలంగా వాడు వెళ్ళలేదు కనుక వాడి లైఫ్ ఖండం. చూడు, అందరిని పట్టుకెళ్ళిపోయినారు, వచ్చారు, వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయినారు. అందరు ఏడుస్తున్నారు. వీడు పెళ్ళాలి లేరు, ఆడ పెళ్ళాలి లేరు, ఎవరు లేరు, బందీలు చేసి పట్టుకెళ్ళిపోయినారు. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభు నాకేం చేయమంటావు? నువ్వు వెళ్ళు, వాళ్ళకి నేను అప్పచెప్తానులే, నీకు పో, నేను వెళితే గెలుస్తానా, నువ్వు తీసుకొస్తావు వెళ్ళు, వాళ్ళందరూ పట్టుకురాగలనా, పో 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 అన్నాడు. ఆ బాధ ఎందుకు వచ్చింది? ఆల్ పీపుల్ దోస్ హూ ఫాలోవర్డ్ అబ్రహాం హ్యావ్ బిన్ ట్రబుల్డ్. ఎందుకు ట్రబుల్ వచ్చింది వాళ్ళకి? లోటు పెళ్ళం, లోటు కుటుంబాలు, అబ్రహాం కుటుంబాలు, అబ్రహాం భార్యలు అందరినీ పట్టుకెళ్ళిపోయారు లేదా? అబ్రహాం తిరిగి వచ్చినప్పుడు కబుళ్ళాడు. ఇక్కడ నువ్వు దేవుని మాట వినకపోతే నీ బతుకు అలాగవుతుంది. అందుకే నీకు చెప్పాను, లీవ్ హిమ్ అన్నాను, డోంట్ ఇన్వైట్ హిమ్ అగైన్ అన్నాను. వన్స్ యూ హ్యావ్ కమిటెడ్ అన్ ఎర్రర్, ఫర్గెట్ అబౌట్ దాట్, నో మోర్ రిలేషన్షిప్ అన్నాను. నా మాట ప్రకారంగా ఉన్నావు కనుక ఈ దినము నీకు ఈ పొజిషన్ ఉంది. ఈ పొజిషన్ నీకు వస్తుందని నీకు తెలుసా? నువ్వు తప్పు చేసావు, వాడి మాట వీడి మాట విని, అమ్మ మాట నాయన మాట విని. ఓకే, ఇప్పుడు నీకు చెప్పాను, దిస్ ఈజ్ ఫౌల్, డోంట్ గో అగైన్. దిస్ ఈజ్ రాంగ్, డోంట్ డూ దట్ అగైన్. డోంట్ అలౌ హిమ్. నేను చెప్పినట్లు విన్నావు. నీకేమన్నాను? ఉద్యోగం పోతుంది, డోంట్ వరీ. పోయింది కదా, డోంట్ వరీ. ప్రభా, మరి నీ మాట ప్రకారంగా ఉన్నది, మరి దాని సంగతి ఆలోచించాయి, దాని కూతురు సంగతి ఆలోచించాయి, దాని తల్లి విధవరాల సంగతి ఆలోచించాయి. గాడ్ హెస్ గివెన్ యూ వండర్ఫుల్ డిగ్నిఫైడ్. మరి అది ఎలాగైంది? బికాజ్ యూ ఒబేయిడ్ ద అడ్వైజ్ ఆఫ్ ఎన్ అనాయింటెడ్ మ్యాన్. అభిషేకించబడిన దేవుని యొక్క మనిషి, అభిషేకించబడిన ప్రతిష్ఠించబడిన వాడి మాట విన్నావు కనుక ఈ లైఫ్ నీకు వచ్చింది. ఈ పాస్టర్లు, ఈ ఆడవాళ్ళు, ఈ మగవాళ్ళు ఈ చెప్తారు సెరుయా సెరుయా. సెరుయా కాదు, షీజ్ నాట్ సెరుయా, షీజ్ జెరుయా. నా పేరు పరవస్తు, నేను జర్మనీకి వెళ్తే జరవస్తు అయిపోతానా? బికాజ్ ఐ హ్యాడ్ బీన్ టు జర్మనీ, సో మై నేమ్ విల్ బికమ్ జరవస్తు. No? I will go to Egypt, so my name will become Ijivastu. I will go to Italy, so my name will become Italistu. ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు. నేను ఈ సంగతి చూసి నేను దీన్ని సరిగ్గా చెప్పాలని చెప్పి సిద్ధపరిచాను. మోర్ దెన్ 3 months నేను స్టడీ చేశాను. స్టడీ చేసి మీకు చెప్తున్నాను. దేవుని సంకల్పమునకు అనుకూలంగా ఉన్నప్పుడు కళ్ళు పోతాయా? దేవుని సంకల్పమునకు అనుకూలంగా ఉన్నవాళ్ళు గొళ్ళతో కట్టబడతాడా? విల్ హీ బి చైన్డ్? విల్ హీ లూజ్ హిజ్ ఐసైట్? మరి ఎందుకు అలా జరిగింది అడిగి? బికాజ్ హీ డిడ్ంట్ బికమ్ ఒబీడియంట్ టు ద లార్డ్. హీ మేడ్ హిజ్ ఓన్ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగా వాడు వెళ్ళాడు, పోయాడు, గుడ్డడు అయిపోయాడు. చూడు, ఎన్ని దెబ్బలు కాశాడు. ఆఖరికి ఏమైనాడు? ఆఖరికి అన్నాడు, లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ ఫర్గివ్ మీ. కనీసం ఒక్కసారి నీ నామమునకు మహిమ కలిగించేటట్లు నాకు శక్తి దయచేయి ప్రభువా అని అన్నాడు. కొవ్వు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? మేబీ 1.5 years, మేబీ 2 years, మేబీ 9 months, మేబీ 10 months. అంత కొవ్వు పెరిగింది. పెరిగితే అప్పుడు బలం వచ్చింది. అప్పుడు ఒక్కసారి నిన్ను మహింపరుస్తాను అంటే అప్పుడు దేవుడు ఇచ్చాడు. ఓకే, గ్లోరిఫై మీ. అప్పుడు 3,000 మందిని ఆ స్తంభాలు పూజి చంపేశాడు. కానీ బతికాడా? మనుషుల చేత, సమాజం చేత, యూదుల చేత, 12 గోత్రికుల చేత, 12 గోత్రకర్తల చేత అప్రిషియేషన్ పొందాడా? దేవుని దూతల చేత అప్రిషియేషన్ పొందాడా? దేవుని దూతలు, ప్రధాన దూతలు వచ్చి ఆయనకి పొగిడారా? ఎందుకంటే వాడు అడిగినందుకు దేవుడు ఇచ్చాడు అవకాశం. సరే, కనపరచిపో అంతే. బట్ గాడ్స్ ప్లాన్ వాజ్ సంథింగ్ ఎల్స్. దట్ ప్లాన్ కుడ్ నాట్ బి ఫుల్ఫిల్డ్ బికాజ్ హీ డిడ్ంట్ ఒబే ద లార్డ్. హీ మేడ్ హిజ్ ఓన్ ప్లాన్.
సారాంశము. దైవ సంకల్పమునకు అనుకూలముగా నీకు కళ్యాణమైనను సంతానము నీకు కలిగినను వాళ్ళు దైవార్పితము కాకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కానీ నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నీ పిల్లలకు కానీ ఉండదు. థింక్ అబౌట్ సౌల్. సౌల్ దాగున్నాడు. ఎందుకు దాగున్నాడు? సౌలు ఎలాగంటే ఈ మోకాళ్ళకి చేతులు తగులుతాయి. దానికి తెలుగులో ఆజానుబాహుడు అని అంటారు. మన ఇండియాలో ఒక్కడే ఉన్నాడు, చనిపోయాడు. వాడి పేరు జనరల్ కరియప్ప. హీ వాజ్ ద ఫస్ట్ మేజర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. హీ వాజ్ ద ఫస్ట్ మేజర్. మేజర్ అంటే హీ హ్యాస్ టు గో టు లండన్. అక్కడ వెళ్ళి అక్కడ గుర్రస్వారీ అన్నీ నేర్చుకొని అక్కడ ఓకే చేస్తే అప్పుడు వాళ్ళు దానికి కేసీఓ అంటే కింగ్ కమిషన్ ఆఫీసర్. ద ఫస్ట్ కింగ్ కమిషన్ ఆఫీసర్ ఇన్ ఇండియా వాజ్ జనరల్ కరియప్ప. జనరల్ కరియప్ప ఈజ్ నాట్ ఏ కర్ణాటక మ్యాన్, ఈజ్ ఎ తెలుగు మ్యాన్. వివి గిరి ఈజ్ నాట్ ఎ ఒడియా మ్యాన్. హిజ్ హౌస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద బరంపూర్. అప్పుడు దక్షిణ వివి గిరి వాడి పేరే, వాడు తెలుగు వాడాడు. ఇప్పుడు జెరూయాను గురించి మీకు చెప్తున్నాను. సారాంశము, ద థీమ్ ఆఫ్ ద లెసన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు జెరూయాను గురించి చెప్తున్నాను. బైబిల్ స్పీక్స్ నథింగ్ అబౌట్ హర్ హస్బెండ్. ఆమె హస్బెండ్ చనిపోయాడా? వదిలేసి వెళ్ళిపోయాడా? ఆ దినాలలో ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెటా? ఒక పెద్ద వర్తక వ్యాపారస్తుడా? అనేక దేశ విదేశాలు తిరిగినటువంటి ఇంటర్నేషనల్ మర్చెంటా? ఎవరికి తెలీదు. నోబడి నోస్. ఇట్ వాజ్ హెర్ ఇన్ దియర్ నేమ్స్. ఇట్ వాజ్ హెర్ ఇన్ దియర్ నేమ్స్, ఇన్ ద నేమ్స్ ఆఫ్ 3 sons. 3 కుమారులలో ఎవరి పేరు ఉండాలి? ఇట్ వాజ్ హెర్ నేమ్, not the father's name. The father of these 3 sons is not known. Nobody knows who is the husband of Zeruiah. Nobody knows. It didn't come into light. The scholars in the whole world, they have failed to provide you the evidence saying that so and so is the husband of Zeruiah. The father of Zeruiah they have discovered. His name is Nahas. He is Ammonite. It was her in their names. ఎవరి పేర్లు? 3 కుమారుల పేర్లు. హెర్ ఇన్ దియర్ బ్లడ్, వాళ్ళ రక్తంలో ఆమె ఉన్నది. హెర్ ఇన్ దియర్ లెగసీ. యు నో ద మీనింగ్ ఆఫ్ లెగసీ? వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది లెగసీ అంటారు. దియర్ నేమ్స్ ఆర్ లైక్ థండర్స్. ఆ 3 పేర్లు ఎలాగ మేఘం గడగడగడగడేల్ అంటుంది. అంటే పిడుగుపడింది ఏమని మనం భయపడతాం. అలాగనే జనరల్ జాబ్ ఈజ్ కమింగ్ అంటే అలా మనుషులాగా ఉణిగిపోయేవారు. వాళ్ళ 3 పేర్లు లైక్ థండర్స్. ద నేమ్స్ ఆఫ్ ద సన్స్ టు హూమ్ షీ గేవ్ బర్త్ ఇన్ ద వరల్డ్ వర్ లైక్ థండర్స్. వాళ్ళు పేరు చెప్తే చాలా గజగజ వణికిపోయేవారు. లైక్ యారోస్. వదిలేదంటే చిన్నగా ధనస్సులో నుండి బాణ వదిలితే వెళ్ళి ఏం చేస్తుంది? ఇట్ విల్ పెనిట్రేట్. यहाँ से घुसेगा वहाँ से निकल जाएगा. ఇక్కడ నుంచి దూరి బయట నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ పేర్లు అట్లాగే జనరల్ జాబ్. ఓ జనరల్ జాబ్ ఈజ్ కమింగ్. ఓ రెండవ పేరు అభిషేక్. నాట్ బి, ఓతుబా కాదు, మామూలు బి. ఎస్, కెప్టెన్ అభిషేక్ ఈజ్ కమింగ్. మై గాడ్, మై గాడ్. గడి 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 ఎక్కడో పిడుగు పడుతుంది. గడి 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 ఎక్కడో పిడుగు పడుతుంది. గడేల్. ఆకాశంలో మెరుపు మెరిసిందే లేదా? అలాగా సమాజంలో, అలాగా దేశంలో, ప్రపంచంలో, విస్తృత దేశంలో వీళ్ళు పేరు చెప్తే అలాగ మెరుపు మెరిసేది. దే నేమ్స్ లైక్ థండర్స్. అటువంటి కుమారులు ఎందుకు? హౌ దే హ్యావ్ బికమ్ లైక్ దట్? హౌ దేర్ నేమ్స్ హ్యావ్ బికమ్ లైక్ థండర్స్? బికాస్ దే హ్యావ్ కమిటెడ్ దేర్ లైఫ్స్ టు ద గాడ్ ఆల్మైటీ. They are nothing before the Samson. They are nothing before the Jacob. జాకబ్ ఎందుకు షట్టు అయినాడు? ఎందుకు అయినాడు?
అమ్మ మాట అన్నాడు. 20 సంవత్సరాలు పనిచేశాడు, నడుస్తున్నాడు. యాకోబు దేవుడిని అన్నాడు లేదా? నీ పితరుడైన అబ్రహాము దేవుడిని అన్నాడు లేదా? నీ పితరుడైన ఇస్సాకు దేవుడిని అన్నాడు లేదా? నేను నీ దేవుడిని అన్నాడు లేదా? నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను నీకు తోడై ఉంటాను అన్నాడు లేదా? మరి ఆడు ఎందుకు ఎలాగైనాడు? పూర్వకాలంలో డెంకి అని ఉండేది. డెంకి ఆ పట్టుకొని ఆడేలో ధాన్యంలో డెంకి తెస్తుంటే ధాన్యం డెంకి అని ఉండేది పూర్వకాలంలో. మీకు తెలియదు. దేవుని మాట వింటే వాడికి చొట్టోడవుతాడా? ఎందుకు? నాకు ఇదే కావాలి. దేవుడు అంటున్నాడు దీనికి ఇస్తున్నాను, నాకు అది అక్కర్లే, ఇది కావాలి. ఇది అక్కర్లేదా? దానికే ఇచ్చాడు. ఇది అక్కర్లేదా? అక్కర్లేదు. దాని కడుపులో నుంచి పుట్టారు ఎవరు? యాజకులు, లేవీయులు, దేవుని పనిచేసేవాడు. ఇది అక్కర్లేదు అన్నాడు. ఆ అక్కర్లేదు అన్న దాని లోపల నుంచే తీశాడు లేవీయులను. సో లేయా హ్యాస్ బికమ్ ద మదర్ ఆఫ్ లివైట్స్. ద లేయా హ్యాస్ బిన్ రిజెక్టెడ్ బై జాకబ్. ద మ్యాన్ టు హూమ్ he will reject, to him God shall anoint. This is the plan of God. నువ్వు నన్ను రిజెక్ట్ చేసావనుకో దేవుడు నన్ను పైకెత్తాడు. లేయని రిజెక్ట్ చేసాడు లేదా? అన్నాడు లేదా? నాకు ఇది అక్కర్లేదా అని అన్నాడు లేదా? వాడు లవ్ చేశాడు. ఎవరు లవ్ చేశాడు? రేచల్ని లవ్ చేశాడు. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్. ఎంత తెల్లగా ఉంది, ఎంత చక్కగా ఉంది, బొగ్గలు అలాగ ఉన్నాయి, పెదలు అలాగ ఉన్నాయి. అయ్యో బాబోయ్, నడుస్తూ ఉంటే అమ్మ బాబోయ్ ఎలా నడుస్తుందో. మేము చిన్నప్పుడు ఒక పాట ఉండేది, హంస అన్నట్టు కదా అని ఒక పాట ఉండేది. ఆర్ నాగేశ్వరరావు సినిమా పాడాడు ఆ పాట. వయారి హంస అన్నట్టు కదా నీ నటకల హొయ్యలు ఉన్నవి చాలా. అది సినిమా కాదది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ సినిమా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ డ్రామా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ సింగింగ్. దేవుడు నీకు పాటలు పాడమని చెప్తాడా? దేవుడు నీకేం చెప్తాడు? నీ బతుకు బాగు చేసుకోమని చెప్తాడు. నువ్వు పాటలతో ఆయన్ని మహింపరచగలవు, ఘనపరచగలవు. యూ కెన్ ఎగ్జాల్ట్ గాడ్ బై యువర్ సింగింగ్ ప్రొసీజర్, by your playing your instruments. సంగీత ధ్వనులతో నీవు ఆయన్ని మొక్కుతున్నావు. ఇట్స్ ఓకే. దావీదు అన్నాడా దీంతో నేను పెడతానని? లేదు. దీన్ని నువ్వు మహిమ కొరకు ఉపయోగిస్తున్నావు. మిరపకాయలు ఉన్నాయి లేవా? కంట్లు పిండుకుంటావా? చల్లగా ఉంటుంది లేదా? చోట్లో పిండుకుంటావా? ఏం లేదు. ముక్కులో పిండుకుంటావా? మరి మిరపకాయలు ఎక్కడ పెడితే దాని అందం వస్తుందో అక్కడ పెట్టాలి, అవునా? అలాగనే ఇది దేవుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు దేవుని కొరకు ప్రయోగిస్తున్నావు. యూ క్యాన్ బట్ దట్ షల్ నాట్ బ్రింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్. నీ మృదంగము, నీ వాయిద్యములు నిన్ను అవి ఏం చేస్తాయంటే ఒక మూడ్ తీసుకొస్తాయి. దట్ విల్ గివ్ యూ ఎ మూడ్ టు వర్షిప్ హిమ్. యువర్ మూడ్ విల్ నాట్ వర్షిప్, యూ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్. ఇది వాగుతుంది, హల్లెలూయా 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 హల్లెలూయా, ఓ హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ వచ్చింది. అలాగే అక్కడైనా బైబిల్ ఎవరైనా అలాగ ఉన్నారా? ఆవు దూడను వాళ్ళు నమస్కరించినప్పుడు అలాగ చేశారు. ఆవు దూడను ఇజ్రాయెల్స్ హ్యావ్ బికమ్ పేగాన్ పీపుల్. దేవుని ప్రజలు లోక సంబంధంగా మారిపోయారు. అలాగనే దేవుని ప్రజలని మీరు కూడా లోక సంబంధంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు బాగుపడరు, పాడైపోతారు, చెడిపోతారు. ఆవు దూడను మొక్కిన వాళ్ళందరికీ ఏం చేశాడు? నరికేశాడు లేదా? అలాగే మీరు నరకబడతారు. సారాంశం, ద థీమ్ ఐఎమ్ సేయింగ్, blood, her blood, legacy, her legacy. Their names are like thunders, like arrows, like sword. ఖడ్గం మాదిరిగా, ఖడ్గం
స్కాబెట్ అంటే ఏమంటారు తెలుగులోని? ఒరలో నుండి కత్తి వచ్చిందంటే ఏం చేస్తుంది? నరికిస్తుంది లేదా? అలాగనే their names were like thunders, their names were like swords, their names like arrows, their name. వాళ్ళ పేర్లు చెప్తే చాలా వచ్చపోసుకునేవారు, గజగజ వణిగిపోయేవారు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ సరెండర్డ్ దేర్ లైవ్స్. వాళ్ళ జీవితాలు. అమ్మ చెప్పినందుకు బాగా అయిపోతావా? నువ్వు బాగవ్వాలంటే నువ్వు దేవునికి అర్పితం కావాలి. నాయన చెప్పినందుకు నీ లైఫ్ బాగా అయిపోతుందా? నీ లైఫ్ బాగవ్వాలంటే నువ్వు దేవునికి అర్పితం కావాలి. యూ మస్ట్ బికమ్ ఒబీడియంట్ టు ద లార్డ్. యూ మస్ట్ ఒబే ద లార్డ్. యూ మస్ట్ టాక్ టు ద లార్డ్. పర్సనల్గా మాట్లాడాలి. మీకు తెలియదు, ఇప్పుడు నేను డాక్టర్ అమ్మ గారు ఫోన్ చేసి ఒక ఎన్ని మెడిసిన్ రాస్తే నేను ఆ మెడిసిన్ తింటున్నాను. సడన్గా విపరీతంగా జబ్బు, తెలుగు జ్వరం వచ్చినది, ముక్కు నుంచి నీళ్ళు కారిపోతున్నాయి. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాను, నీళ్ళు కారడం లేదు. ఎందుకు నాకు తెలియదు. నేను మొన్న మీ దగ్గరకు వచ్చాను, మీ రెబికాకి ఆ ముక్కు నుంచి నీళ్ళు కారిపోతున్నాయి. బయటికి వెళ్ళమంటే నీళ్ళు కారిపోతున్నాయి. అక్కడ ఉన్నంతసేపు ఏం కారలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ అవయవములు దేవుడు నొక్కి పట్టుకుంటాడు, నీ ఇంద్రియములు దేవుడు నొక్కి పట్టుకుంటాడు. యువర్ ఆల్ సెన్సేషన్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గాడ్ ఆల్మైటీ వెన్ యూ విల్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యువర్ ఆల్ సెన్సేషన్స్ విల్ బి లాక్డ్. నో సెన్సేషన్ ఆఫ్ యువర్ బాడీ షెల్ ఫంక్షన్. వచ్చినప్పటికీ ఒక ఊపిరి దగ్గుతున్నాడు, ఒక ఊపిరి ఏం. మరి ఇప్పుడు నాకేం లేదు. ఎందుకు లేదంటే గాడ్ వాంటెడ్ టు గ్లోరిఫై హిజ్ నేమ్. ఆయన నామమును ఆయన మహిమపరుచుకోవాలని. సారాంశము జెరూయా ఒక్క మాట మాట్లాడదు. జెరూయా, మీ ఆయన పేరు ఏం పేరు? సైలెన్స్. జాబ్, మీ నాన్నగారు ఎవరు? మా అమ్మకి అడగండి. నీ పెద్ద కొడుకు అన్నాడు, నీకు అడుగు, నీ వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? సైలెన్స్. రెండవ కొడుకు అభిషేక్, మీ తండ్రి ఎవరురా? మా అమ్మకి అడగండి. ఈ అమ్మ అభిషేక్ నీకు అడుగుమంటున్నాడు, సైలెన్స్. జెరూయా, సైలెన్స్. జెరూయా, సైలెన్స్. జెరూయా నీ మొగుడు, సైలెన్స్. జెరూయా నీ వాళ్ళ పిల్లల తండ్రి, సైలెన్స్. ఎక్కడున్నాడు? సైలెన్స్. ఏ ఊరు వెళ్ళాడు? సైలెన్స్. చనిపోయాడా? సైలెన్స్. బతుకున్నాడా? సైలెన్స్. విడాకులు తీసుకున్నావా? సైలెన్స్. సో ద సైలెన్స్ ఆఫ్ జెరూయా స్పీక్స్ హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూమ్స్. అర్థమవుతుందా నా ఇంగ్లీష్ మాట? కుడ్ యూ ఫాలో మీ? ద సైలెన్స్ ఆఫ్ ద ఉమెన్ స్పీక్స్ వాల్యూమ్స్, వాల్యూమ్స్, వాల్యూమ్స్. ఆమె నిశ్శబ్దము కొన్ని గ్రంథాలు నువ్వు రాయగలవు. ఆమె నిశ్శబ్దమును కొన్ని గ్రంథాలు నువ్వు రాయగలవు. ద సైలెన్స్ ఆఫ్ జెరూయా స్పీక్స్ ఇన్ వాల్యూమ్స్. యూ కెన్ రైట్ వాల్యూమ్స్, వాల్యూమ్స్, వాల్యూమ్స్. ఆమె నిశ్శబ్దం. జెరూయా, మీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? సైలెన్స్. ఎంత అవమానం పడి ఉంటుంది. అలాగే నా భార్య అవమానం పడింది. రెబెకా నా భార్య అవమానం పడింది, భయంకరమైన అవమానం పడింది. నేను అన్నాను, డోంట్ వరీ. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చనిపోయారు, వాళ్ళ మొగుళ్ళు పరుపు మీద వచ్చల పోసుకున్నారు. వీళ్ళు చూశారు. దాని అల్లుడు చచ్చిపోయినాడు, భవిష్యత్ కూతురు అది మౌండైపోయింది. దాని మొగుడు అక్కడే వచ్చపోసుకున్నాడు, అక్కడే అది చచ్చింది. ఆల్ ద ఫ్రెండ్స్ హూ హ్యావ్ అడ్వైజ్డ్ మై వైఫ్ రెబెకా నాట్ టు మ్యారీ మీ. వీడిని పెళ్లి చేసుకోవద్దు, వీడు వదిలిస్తాడు నీకు, వీడు ఫలానా జాతి, వీడి కులం మంచిది కాదు, వీడి బంధువులు అమ్మ నాన్న అంతా నువ్వు వదిలిసి తీసుకెళ్ళి ఇంకొకరికి పెళ్లి చేస్తారు. చూడు దానికి ఏమైంది, ఫలానా దగ్గర ఉంది. దానికి అధికారి పెళ్లి చేసుకున్నాడు. అధికారికి వెళ్ళి బ్రాహ్మణులకు, ఒడియారే అధికారి బ్రాహ్మణులకు. ఒడియా దేశంలో అధికారి అన్న టైటిల్ ఉంటే వాడు బ్రాహ్మణుడు. ఒక అడ్వకేటు టీఆర్ఏ యూనిట్లో పనిచేస్తుంది. టీఆర్ఏ అంటే టెలిఫోన్ రెవెన్యూ అకౌంట్స్. టీఆర్ఏ టెలిఫోన్ రెవెన్యూ అకౌంట్స్. అక్కడ నుంచి మీకు టెలిఫోన్ బిల్స్ వస్తాయన్నమాట. టీఆర్ఏలో పనిచేస్తుంది. వాడితో పోయింది, గర్భవతి అయింది, కొడుకుని కొన్నది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, ఆ కొడుకుని పట్టుకొని వెళ్ళిపోయారు పర్లాకమడి. పర్లాకమడి ఏం చేస్తున్నారు? పర్లాకమడి పడేయాలని ఆ అధికారి తన మా పాప వాళ్ళ అమ్మ నాన్న అధికారికి ఇచ్చి ఇంకో దానికి పెళ్లి చేసేసారు. ఇది ఎవడంటే చనిపోయింది, అయ్యో పాపం తెల్లేంతే కానీ
ఆడి పెళ్లి చేసుకుంది. వాడు అడ్వకేట్, వాడు పర్లాకముడి కోర్టులో ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్వకేట్. దీని పేరు సీతారామం. అది నా ఫ్రెండ్, అది సీతారామం. దాని పేరు సీతారామం అధికారి బికాజ్ అధికారితో గర్భవతి అయింది కదా, ఆడు పోయాడు, వదిలేశాడు. నేను చెప్పను మరి. దాని తమ్ముళ్ళు, దాని అన్నలు అందరూ నాకు సినిమాలు పట్టుకెళ్ళేవారు. ఎందుకంటే మా అక్క తాలూకు కేసు కొని చూడు. దాని పేరు సీతారామం అధికారి, బెరహంపూర్లో. మరి తెలుసును అధికారి అంటే వాళ్ళు తెలుసును. నీ కులము, నీ జాతి, నీ పేరు, నీ డబ్బు, నీ ఐశ్వర్యము, నీ పరపతి, యువర్ గుడ్ నేమ్, నథింగ్ కెన్ హెల్ప్ యూ టు స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ మేక్ యూ, కెన్ రీమేక్ యూ, will help you to stand in the presence of the Lord. And He will be giving testimony. Yes అంటాడు, తండ్రి నా రక్తంతో కడిగాని వీళ్ళని, నా ఆత్మను అంగీకరించిన వాళ్ళు నీ దగ్గర తీసుకొచ్చున్నాను. నేను వెళ్ళి ఎందుకు చనిపోయాను, ఎందుకు రక్తం కార్చాను? వీళ్ళ కొరకే కదా, వీళ్ళు నీ ప్రజలే కదా, నీ ప్రజలు తిరిగి అప్పచెప్పాలని తీసుకొచ్చాను. దే ఆర్ యువర్ పీపుల్ మై లార్డ్ అని ఎవడంటాడు? యేసు అంటాడు. జీసస్ విల్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. ద థీమ్ ఆఫ్ ద లెసన్ నేను చెప్తున్నాను మీకు. అలా ఆమె పిలువబడలేదు. ఇది ఎవరితరా, ఇది ముండ ఎవరితరా, మూడు చెట్టింది ఎవరితరా, ఎవరితోనే పోయింది. అలాగ పిలువబడలేదు, అలాగ ఎవరు అనలేదు. ఎందుకు? ముగ్గురు కొడుకులు ఏరోస్ లాగా, బాణముల వలె, ఖడ్గముల వలె, థండర్స్ వలె, మెరుపుల వలె, ఉరుముల వలె. దావీదు సామ్రాజ్యం జనరల్ జాబ్ ద్వారా విస్తరించబడింది. జనరల్ జాబ్, ఎక్కడికి వెళ్ళు జెండా కొట్టేసి వీడు జెండా ఎక్కించి దావీదును తొందరరా కూర్చోబెట్టించి బుర్ర మీద హీ ఈజ్ యువర్ కింగ్ అనేవాడు. ఇంకో రాజ్యం గడిపోయి అక్కడ జయించి ఆ జెండా కొట్టి వీడి జెండా, ఎవడి జెండా, ఈ ఇజ్రాయెల్ జెండా ఎక్కించి హీ ఈజ్ యువర్ కింగ్. జవాబును బట్టి రాజు దావీదు సామ్రాజ్యం విస్తరించబడింది. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా 3 లక్షల చదరపు మైళ్ళ స్థలం ఇచ్చాడు. మీకు చెప్పాను, ఒకసారి చెప్పున్నాను. యూఫ్రటీస్ నది, ఇక్కడ ఇంకొక నది, ఏది చూసారా, మర్చిపోయారు. ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి స్థలం అబ్రహాం నీకు ఇచ్చాను అన్నాడు. ఆ స్థలాన్ని ఎవడు క్లెయిమ్ చేయలేదు. అప్పుడు దావీదు అన్నాడు, ఇది నా పితృడైన అబ్రహాము దేవుడిచ్చిన స్థలము. అప్పుడు జవాబు అన్నాడు, ఎస్, దిస్ ల్యాండ్ హ్యాస్ బిన్ అలాటెడ్ బై గాడ్ ఆల్మైటీ టు అవర్ యాన్సెస్టర్స్. మా పూర్వీకులకు ఇచ్చాడు కనుక దిస్ ఈజ్ అవర్ ల్యాండ్. పదండ్రా అని తమ్ముళ్ళు పెట్టుకొని ఈ తమ్ముడు ఇటు, ఆ తమ్ముడు ఇటు, వీడు ఇటు ఒక ఓపెన్ జనరల్ జవాబు వచ్చాడు. ఏమో బాబోయ్, సారాంశం చెప్తున్నాను. ఆమె భర్తను గురించి ఏమీ చెప్పబడలేదు, భర్తతో సంబంధమే లేదు. అలాగే నీ కూతుళ్ళను, నీ కొడుకులను అలా సిద్ధపరచు. నీ కూతుళ్ళను, నీ కొడుకులను, నీ భర్తని, నీ భార్యను అట్లా సిద్ధపరచు. నువ్వు అట్లా సిద్ధపరచకపోతే వాళ్ళు పాడైపోతారు. చూడు మరి ఎలాగుందో. ఇప్పుడు శ్రీజ అక్కడ ఉంది. ఆ శ్రీజ నాన్న పెద్దనాన్న, మిక్కిగడ్డ నాన్న చిన్నాన్న. మిక్కిగడ్డ నాన్నకి 83 సంవత్సరాల వయసు. మిక్కిగడ్డ 43 సంవత్సరాలు పెట్టంటే వాళ్ళ నాన్న మాట్లాడడం వినలేదు. ఫోన్ మీ నాన్న చెబుతారు పెట్టరా నన్ను, పెట్టాడు. నేను అన్నాను, బ్రదర్, సార్, హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, హలో సార్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఫాదర్, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు వాళ్ళ నాన్న 43 సంవత్సరాల తర్వాత. నేను మిరకల్ చేశానా? నేను ప్రార్థన చేశానా? నేను అద్భుతం చేశానా? నేను ఆశ్చర్యకార్యాలు చేశానా? నేను ఒలివ్ నూనె రాశానా? అటు బుర్ర మీద చేయేశానా? ఏం లేదు. లార్డ్ కైండ్లీ ఆనర్ ద వాయిస్ దట్ షల్ కమ్ అవుట్ ఆఫ్ మై మౌత్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓకే పెట్టరా, పెట్టు. వాడు భార్య, వాడు 3 కూతురు, శ్రీజ, వీళ్ళంతా అక్కడే ఉన్నారు. సార్, ఫాదర్, 43 years మా నాన్న మాట్లాడే నేను వినలేదు. ఈవేళ అంటున్నాడు, ఫాదర్, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. అది ఎలా జరిగింది?
నేను దేవునికి లోబడినప్పుడు, నేను దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు, నేను దేవుని భయం కలిగి జీవిస్తున్నప్పుడు, నేను యథార్థంగా జీవిస్తున్నప్పుడు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఈడుతున్న ఒక మాట ఆడుతున్న ఒక మాట చేస్తే దేవుడు పని చేస్తాడా? పని చేయడు. అలాగైనా పని చేయకూడదు. అర్థమైందా? ఒకసారి చేసావు, క్షమించాడు, మళ్ళీ ఇంకోసారి చేయకూడదు. అలాగా చేసామంటే పాడైపోతావు. ద థీమ్ ఆఫ్ ద లెసన్, దిస్ ఈజ్ వై ద నేమ్ ఈజ్ ఒమిటెడ్ ఫ్రమ్ ద బైబిల్. అందుకే ఆడి పేరు లేకుండా చేసాడు దేవుడు. ఎందుకు? వాడు దేవునికి లోబడలేదు. ఎవరితో పోయి పిల్లల్ని కన్నదో, జెరయా 3 కుమారులు కన్నది, వాడు దేవునికి లోబడలేదు. దట్స్ ద రీజన్ వై హిస్ నేమ్ హస్ బీన్ ఒమిటెడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ధర్మశాస్త్రం వాడు పేరు లేకుండా చేసాడు దేవుడు. చూడు మరి, ఇది దేవునికి లోబడింది. వాళ్ళ అమ్మ యూదుడు, వాళ్ళ నాయన యూదుడు. మరి చూడు మరి, యూదతలకు రక్తం. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. ఎవడికి తెలియదు, దేవునికి తెలుస్తున్నాడు. ఎవడు చూడడంలో దేవుడు చూస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై ద నేమ్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ జెరూయా హస్ బీన్ ఒమిటెడ్, తీసివేయబడింది. దీస్ డేస్ వర్ వెరీ రాంగ్ డేస్, ఫౌల్ డేస్, అండ్ ద సొసైటీ ఈజ్ ఫుల్ ఆఫ్ కరప్షన్. ఈ దినాల్లో సమాజము భ్రష్టత్వంతో నిండిపోయింది. All Christians in the whole world, those who do not have personal relationship with the Lord, they are all corrupted people. మీరు అందరూ బైబిల్ తీయండి. అందరూ ఆల్ ఓపెన్ ద బైబిల్. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 11. రీడ్ బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 11. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 11వ వచనం. అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. మళ్ళీ చూడండి. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. 2018 సంవత్సరం ఆగస్టు నెల 31వ తారీఖు సాయంకాలం 4:55 ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18, 19, 20 వచనాలతో మాట్లాడాడు నాతో. 6 నెలలు 7 నెలలు నేను 9 నెలలు రాత్రి 1 గంటకి ఏదో ఎందుకు తాగేవాడిని, పడుకునేవాడిని. అప్పుడు మా ఇంట్లో ఆనందన పొట్టుడు ఉండేవాడు. నువ్వు మాట్లాడకపోతే నేను వదలన్నాను. ఆదికాండం మొదలుకొని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం వచ్చినప్పటికి ఎన్ని నెలలు అయి ఉంటుంది? మేబీ 6 నెలలు, మేబీ 9 నెలలు, మేబీ 10 నెలలు, నాకు తెలియదు. యు ఆర్ కంటిన్యూ రీడింగ్, స్టడింగ్, ఆల్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అండ్ స్టడింగ్. హౌ మెనీ మంత్స్ ఇట్ విల్ టేక్ టు రీచ్ టు ద 30th చాప్టర్ ఆఫ్ జెరమియా? మేబీ 6 months, మేబీ 9 months, మేబీ 10 months. ఫ్రమ్ బుక్ ఆఫ్ జెనసిస్ టు జెరమియా. ఆదికాండము నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం వచ్చినప్పటికీ ఎంతకని చదువుతావు? ఆ వేళ ఆగస్టు 31వ తారీఖు సాయంకాలం 4:55 చెప్తావా లేదా? చెప్పకపోతే మరణం ఇచ్చేయి. ఐ డోంట్ వాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. యూ స్పీక్ టు మీ, డైరెక్ట్లీ స్పీక్ టు మీ, ఆర్ స్పీక్ ద వే ఇన్ విచ్ యూ లైక్. నీ వాక్యం ప్రత్యక్షమే సెలవివ్వాలి, లేదా నువ్వు దర్శనమిచ్చి మాట్లాడాలి, లేదా స్వప్నంలో మాట్లాడాలి, లేదా ఎవరైనా అనాయింటెడ్ మ్యాన్ని పంపించి మాట్లాడాలి. ఈ 4 రకాలుగా నువ్వు మాట్లాడాలి. మాట్లాడు. ఆదికాండం స్టార్ట్ చేశాను చదవడం. తెల్లవారు అంతను, మధ్యాహ్నం 1 గంటకి బ్రూ కాఫీ తాగేవాడిను, తెల్లారి 5 గంటలకి టీ తాగేవాడిను, మధ్యాహ్నం 1 గంటకి బ్రూ కాఫీ తాగేవాడిను, సాయంకాలం 7 గంటలకి ఒడియాలో గుగ్గిని అంటారు, అది ఏంటది గుగ్గిని, ఆ గుగ్గిని చేసి మాకు ఇచ్చేవాడు. కొంచెం బంకగా నీరుగా ఉంటుంది, అలా తాగేవాడిను. 9:30, 10 గంటలకు అన్నం తినేవాడు. ఏం తింటాను? పేగడిపోయింది. అది ఏం తింటాను? ఇదిగో తిన్నప్పటికీ నొప్పి వచ్చేది, తినలేకపోయేవాడిను. ఇలా సన్నమైపోయినాను. అలాగ శరీరం అలా కృషించిపోయింది. ఇఫ్ యువర్ ఫ్లెష్ ఈజ్ క్రూసిఫైడ్,
ఇఫ్ యువర్ ఫ్లెష్ ఈజ్ క్రూసిఫైడ్, యువర్ స్పిరిట్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. ఇఫ్ యువర్ ఫ్లెష్ ఈజ్ క్రూసిఫైడ్, యువర్ స్పిరిట్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. నీ శరీరము కృషించిపోతే నీ ఆత్మ బలం పొందుతుంది. ఆ బన్నీ అని చెప్తాడు, క్యాథరిన్ కుల్మెన్ ఎలాగుండేది స్కెల్టన్ లాగా. నేను అడిగాను, లో ఏంటి అలాగుందంటే, ఇఫ్ యువర్ ఫ్లెష్ ఈజ్ క్రూసిఫైడ్, యువర్ స్పిరిట్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. ఓ మై గాడ్. మరి చూడు, నా కాలు చూడు ఎలా ఉన్నాయి, చూడు ఎంత సన్నగా ఉన్నాయి, చూడు చూద్దాం, చూడు పాదాలు వాసిపోయినాయి, చూడు ఏం లేదు, చూడు చర్మం చూడు, పుట్టి చర్మము ఎముకలేదు. God, why she is like that? Her flesh is crucified. అందుకే చూడ క్యాథరిన్ కుల్మెన్ స్కెల్టన్ లాగా ఉంటుంది. ఇఫ్ యువర్ ఫ్లెష్ ఈజ్ క్రూసిఫైడ్, యువర్ స్పిరిట్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. మీకు తెలుసా, నేను ప్రార్థన చేయను. ఐ విల్ నాట్ ప్రే, ఐ విల్ నెవర్ ప్రే గాడ్, ఐ విల్ టాక్ విత్ గాడ్. ఏం ప్రభా నువ్వు నా మాటలు వింటున్నావా? నువ్వు చోటుడు కావు కదా వినడానికి, వినకపోవడానికి. కళ్ళు ఉన్నాయి కదా, చూస్తున్నావు కదా. నువ్వేమన్నావు? కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, కాళ్ళుండి నడలేవు అన్నావు. నీ కాళ్ళు నడుస్తున్నావు, చేతిలో పని చేస్తున్నావు, చెవులు ఏంటన్నావు, కళ్ళు ఉండే చూస్తున్నావు. నేను కనబడ్డాను కదా నీకు? కోపగించుడే నేను నాశనం అయిపోతాను. దేవుడు కోపగించుడు నేనేమవుతానయ్యా? బూడి చెప్తాను, నాశనం అయిపోతాను. చెప్పు, దోమ వచ్చింది ఇలా కొడితే చచ్చిపోతే లేదా? నల్లి వచ్చింది ఇలా పాము చచ్చిపోతే లేదా? అందుకే దావీదు, నేను నల్లి వంటి వాడను. దావీదు అంటున్నాడు, నేను నల్లి వంటి వాడను. నేనంటున్నాను, నేను దోమ వంటి వాడను. వాడు నల్లి అన్నాడు, నేను దోమ అంటున్నాను. ఇలా కొట్టేటంటే నా పని అవుట్ అయిపోతుంది. కోపం తెచ్చుకోకు ప్రభు, కోపం తెచ్చుకో. నీ కళ్ళు నువ్వు చూస్తున్నావు కదా. మరి ఎందుకు మాట్లాడు? నేనేం చేయాలి? బుర్ర కొట్టుకొని చూస్తావా? ఊరు పెట్టుకుని మాట్లాడతావా? వాడు ఊరు పెట్టుకున్నాడు, మాట్లాడినావా? మాట్లాడలేదు కదా. వాడు ఊరు పెట్టుకున్నాడు, చచ్చట్లేదా? మాట్లాడినావా? లేదు కదా. ద హై ప్రీస్ట్ ఉన్నాడు, ఇలై, వాడి పేరు ఇలై. అంటే మీరు ఏలి అంటారు. ఇలై, ఆ ఇలై ఉన్నాడు. ఇలై చేస్తున్నాడు, చచ్చిపోయినాడు. ఆడి కొడుకులు చచ్చిపోయారు, ఆడి కూతుళ్ళు చచ్చిపోయారు. ఎక్కడ ఉన్నాడు? ప్రధాన యాజకుడు షైలో. ఇట్స్ నాట్ షీలో, షైలో మందిరంలో ఉన్నాడు. ఇట్స్ నాట్ షీలో, శైలో. అంత తెలుగు అంతా ఆల్ బ్లడీ రాంగ్ ట్రాన్స్లేషన్. శైలో మందిరంలో ఉన్నాడు ఇలై. చచ్చాడు లేదా? కొడుకులు చచ్చారు లేదా? కూతురు చచ్చారు లేదా? అల్లుడు చచ్చారు లేదన్నదా? మరి ప్రధాన యాజకుడు అలా చస్తాడా? అలా చంపకూడదు. ఏ హై ప్రీస్ట్ షుడ్ నాట్ డై లైక్ దట్. ఈ చిల్డ్రన్ షుడ్ నాట్ డై లైక్ దట్. మొదటి సమయంలో 3వ అధ్యాయంలో ఈ మాటలు రాసి ఉంటారు. మరి శైలో మందిరంలో ఉన్నాడు. దేవుడు స్వరం వినబడుతుందా? శైలోహ మందిరంలో ఇలై పడుకొని ఉన్నాడు, దేవుని స్వరం వినబడుతుందా? ఆ గుంటడు పడుకోన్నాడు. సమయం గురువుగారు పిలిచారా? పోరానికి వెళ్ళలేదు. ఆడు గుంటాడు, చిన్న గుంటాడు, పడుకున్నాడు. సమయల్ మళ్ళీ పిలిచాడు. గురువుగారు పిలిచారా? నేను పిల్లలు పోరా. వాళ్ళ అమ్మ చెప్పింది, గురువుగారు సేవ చేయరా అన్నది. గురువుగారికి సేవ చేయరా అన్నది. సేవ చేస్తున్నాడు. మళ్ళీ సమయల్ గురువుగారు పిలిచారా? ఏంట్రా ఎన్నిసార్లు వస్తున్నాడు దగ్గరికి? ఓ అయితే దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు బుర్రకెక్కింది. ఎవడికి? ఇలై. హూ వాజ్ ఇలై? ద హై ప్రీస్ట్. ఎక్కడ? శైలోహ మందిరంలో. అప్పుడు దాకా అక్కడికి బుర్రకెక్కలేదు. నాకు ఎలాగెక్కుతుంది బుర్రకి? హీ బీయింగ్ హై ప్రీస్ట్ సర్వింగ్ యూ ఇన్ ద Shiloh temple, he couldn't understand when thou spoke to him. నీతో మాట్లాడినప్పుడు వాడికి బుర్రకెక్కలేదు, అర్థం కాలేదు. నాకు ఎలాగ అర్థమవుతుంది? చంపుతావా? చంపేయి. ఓకే, కిల్ మీ. యు ఆర్ నాట్ కిల్లర్, ఐ నో దట్.
నువ్వు నరహంతుడు కావని నాకు తెలుసును అంటే నవ్వుతాడు లేదా? నవ్వుతాడు కదా. అమ్మ నా కొడుక అంటాడు లేదా? అంటాడు కదా. ఐ నో యూ కెనాట్ కిల్ మీ బికాజ్ యు ఆర్ నాట్ నరహంతకుడు, యు ఆర్ నాట్ కిల్లర్. ఏమంటాడు? అమ్మ నా కొడుక ఎంత లాజిక్లా మాట్లాడుతున్నావు నువ్వు అంటాడో లేదా? అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి. చంపవు, చంపు మరి. యెహోవా నోటి నుండి వచ్చే మాట మన జనులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. పరమశూన్య మరణించను కాక అను, లేదా జన్మలు నాకు ఇస్తావు లేదా మాట్లాడన్నాను. ఇప్పుడు చదువుతున్నాను. మనను 2025 ఏప్రిల్ 24 తారీఖులో, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 నెలలు పోయిందంటే 7వ సంవత్సరం పూర్తి అయిపోతుంది. 7 సంవత్సరాలు అయిపోయింది. 7, 12 and 24 are the holy legal number of God according to Bible. 7, 12, 24, 7 ఆత్మలు, 7 జన్మలు, 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 బూరలు. వింటున్నారా? 12 అపోస్తలులు, 12 పెద్దలు, 12 గోత్రకర్తలు, 24 పెద్దలు, 12 ఏళ్ళు, 24 మొగటములు, 24 సింహాసనములు. 7, 12 అంటే ఇంతవరకు ఇండియాలో ఎవరు చెప్పలేదు ఈ మాట. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. మీకు చెప్తున్నాను ఈ మాట. ఇండియాలో ఎవరు చెప్పలేదు ఈ మాట ఎంతవరకు. 7, 12 and 24 are the holy legal number of God according to scripture. ధర్మశాస్త్రానికి అనుకూలంగా. ఏంటి ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల, ఇవాళ 24వ తారీఖు. ఏప్రిల్ అయిపోయింది, 24 మరి 6 రోజులు పోతే ఏప్రిల్ అయిపోద్ది. మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 మాసాలు. 4 మాసాలు వచ్చిందంటే 7 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. యువర్ హోలీ లీగల్ నెంబర్ ఆఫ్ 7. యువర్ హోలీ లీగల్ నెంబర్ 7. 7 ఇయర్స్ పూర్తి అయిపోతుంది. ముసెత్తుకోమంటావా? చెప్ప పట్టుకొని రోడ్డు మీదకి అడుక్కోమంటావా? సారాంశం చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ థీమ్ ఆఫ్ ద లెసన్. థీమ్ ఆఫ్ ద లెసన్. వావ్. Sons of Zeruiah, sons of Zeruiah, sons of Zeruiah, thunders of Zeruiah, oh arrows of Zeruiah, sword of Zeruiah అని అన్నారు. కానీ వాళ్ళ నాన్న ఎవడెవడు తెలియదు. నేను మీ దగ్గరికి వచ్చాను, మా నాన్న పేరు చెప్పుకొని వచ్చానా, యేసుప్రభు పేరు చెప్పుకొని వచ్చానా? నాకు మొట్టమొదటి అన్నం పెట్టారు ఎవరైనా మీకు చెప్పాను కదా. యేసురత్నం గారి భార్య అన్నం పెట్టేది. నన్ను వేడివేడి పసుపు నూనెలో కాల్చి వేడి చేసి పసుపు రాసిందని చెప్పాను, జ్ఞాపకం ఉందా? నేను చిన్న కూర్చున్నాను. వేడివేడి రాత్రి 1 గంట 2 గంటలు అవుద్ది. వేడివేడి పప్పు నెయ్యి అక్కడ పెట్టున్నారు. ఏంటి తింటాను, ఎలా తింటాను, ఎలా తింటాను, ఎలా తింటాను? అయ్యగారండి నాకు టీబీ ఉంది, నాకు పిల్లలు లేరు. ఆ జనాల్లో టీబీకి ట్రీట్మెంట్ లేదు. ట్యూబర్కల్ డిసీజ్ అంటారు టీబీ. అయ్యగారండి ఇప్పుడు మీకు భోజనం పెట్టేది మేమే, నీళ్ళు ఇచ్చేది మేమే, కాళ్ళు నొక్కేది మేమే, మీ గాయాలకి మేము పసుపు రాసేది మేమే, మీ గాయాలకు మందు రాసేది మేమే. మీ శ్రీ వైష్ణవులు రారు, మీ అమ్మ నాన్నలు రారు, మేమే. తినకపోతే ఆకలితో చచ్చిపోతారు, మాకు దేవుడు చేపిస్తాడు, తినండి. ఎవరు పెట్టారు అన్నం? బాపనాడా? కాషాయ వస్త్రాలు వేసుకున్నాడా? రుద్రాక్షమాలు వేసుకున్నాడా? శ్రీ వైష్ణవుడా? ఎవడు పెట్టాడు? కోమటుడా, కాపోడా, కమ్మోడా? ఎవడు పెట్టాడు? యేసు యొక్క భక్తులు పెట్టారు. వాళ్ళ అన్నం తిని బ్రతికాను, ఇప్పటికే వాళ్ళ అన్నమే తింటున్నాను. నేను వచ్చింది మన రాజేశ్వరి కాకినాడ వెళ్ళి సముద్రం నెత్తలు కూర నుండి వచ్చింది. దొండకాయలు ఏపి తీసుకొచ్చింది. మరి పప్పుచారు చేసింది. పప్పుచారులో రకరకాలవన్నీ వేసి పప్పుచారు తీసుకొచ్చి చేపలు పెట్టింది. బేగెలిపో అన్నాను, ఎందుకంటే నా ఇన్ఫెక్షన్ దానికి అంటుకుంటుంది. పో అన్నాను. దూరం ఉన్నాను, ప్రార్థన చేశాను, పంపించాను. మరి చూడు, మరి దానికి ఏం పట్టింది బాధ? అదొక కాకి కావు అన్నది టీ అని బెలకొట్టింది. దీనికి తేడా. ఆ కాకి ఈ కాకి పొట్లం పట్టుకొని వచ్చి కాకి కావు అన్నదా? అనలేదు. దైవజనుడా నీ కొరకు ఆహారం తెచ్చాను అన్నది. కావు అనలేదు. గాడిద అని అన్నదా?
గాడిద అలగారుస్తుంది కదా, అలాగన్నదా? దైవజనుడు నాకు ఎందుకు అంటున్నావు అన్నది లేదా? మరి గాడిద మాట్లాడగలిగింది దేవుని భాషలో, కాకి మాట్లాడింది దేవుని భాషలో. గాడిద అని ఉంటుంది, ఏసో ఏమైందిరా గాడిద, నా మీద ఎక్కావు కదా, ఎక్కాను, తిప్పాను కదా, మరి నీ వెళ్ళిపోయాను, నాకు వదిలేసావు. ఒరే పరలోకంలో గాడిదలు ఉండవు రానా అన్నాడు. నీ మీద ఎక్కాను కరెక్టే, నువ్వు తిప్పావు కరెక్టే, నిన్ను ప్రయోగించాను. ఐ హ్యావ్ అప్లైడ్ యువర్ లైఫ్ ఫర్ మై సర్వీస్. గాడ్ ఈజ్ అప్లయింగ్ మై నాలెడ్జ్, మై లైఫ్, మై స్ట్రెంగ్త్, మై ఎవ్రీథింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మీ కొరకు దాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇట్స్ నాట్ మైన్, ఇట్ ఈస్ ఆల్ గాడ్స్. నీవన్నీ నావన్నాడు, నీవన్నీ నావన్నాడు. నాకెందుకు ఇచ్చాడు? మిమ్మల్ని నడిపించమని, మిమ్మల్ని సిద్ధపరచమని, మిమ్మల్ని పోషించమని. వీళ్ళ నాన్న పొలం దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ అమ్మ ఉంది, వీళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. ఉన్నారా పొలంలో? వాళ్ళ నాన్న నిలబడ్డాడు, దుబ్బును పడిపోయినాడు. నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు పొలం మీద, దుబ్బును పడిపోయినాడు. ఇగో వీళ్ళ నాన్నే, ఇగో వాళ్ళ నాన్న దుబ్బును పడిపోతే ఫోన్ చేశారు. అక్కడి నుంచి నాకు వీడు వాళ్ళ అమ్మ అందరూ ఫోన్ చేశారు. ఏమైంది అంటే పడిపోయాడు. ఎక్కడ తీసుకెళ్లారు అంటే హాస్పిటల్కి. అక్కడ ఎవరున్నారు అంటే వాళ్ళకి ఫోన్ ఇయ్యి మాట్లాడమని అతను మాట్లాడారు. ఏమైందయ్యా మీరు బాడీని అక్కడికి వెళ్తే, సార్ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చారండి, అందుకే లోపల పెట్టలేదు బాడీ. ఓ డెడ్ బాడీని తీసుకొచ్చారు అందుకే పెట్టలేదు సార్, దట్స్ ద రీజన్. ఓ అచ్చా, వీళ్ళకి ఫోన్ ఇవ్వండి అన్నాను. మీ నాన్న అక్కడ పొలంలో చనిపోయినాడు, చనిపోయిన డెడ్ బాడీ తెస్తే హాస్పిటల్ ఎట్లా పడతారు? వీళ్ళ అమ్మ వీళ్ళందరూ హాస్పిటల్ నర్సులతో దెబ్బలాడుతున్నారు. నేను టేక్ ద బాడీ బ్యాక్ అన్నాను. అప్పుడు నా మాట విని ఆ బాడీని తీసుకెళ్ళారు. నిలబడి పొలం సంగతి మాట్లాడుతూ దుబ్బును పడ్డాడు. నువ్వు ఎప్పుడు చస్తావో, ఎలా చస్తావో నీకు తెలుసా? నేను దుబ్బును పడ్డాను, 4 కుట్లు కుట్టారు, ఇంత రక్తం పోయింది. ఎంత రక్తం నేను చెప్పలేను మీకు, పంచి తడిసిపోయింది. వెళ్తున్నాను, ఇలా పట్టింది, రక్తం కారిపోతుంది. కారులో సరిగ్గా పట్టనాను సరిగ్గా కారిపోతుంది రక్తం. కట్టిన పంచి కూడా రక్తం అయిపోయింది. ఏంటి ఇలాగవుతుంది? ఆ పోలీసుడు దానిమ్మ పళ్ళు తెచ్చాడు. మళ్ళీ నేను మూడు డజన్లు తెచ్చాడు. 3 డజన్లు కదా, దానిమ్మ రసం తాగుతున్నాను. ఎందుకు? పోయిన రక్తం కావాలి. ఏమిటి తింటుంది? మాంసం తిన్నాను. ఏం తిన్నా అసలు, నాకు మత్స్య మాంసాలు తినవు. అది నెత్తలు తెచ్చిందా 2 పూటలు తిన్నాను. నెత్తలు అంటే నాకు చాలా ఇష్టం, పీతలు అంటే నాకు చాలా ఇష్టం. పీతలు అంటే సముద్రంలో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. లేకపోతే నాన్న చచ్చిపోతాను తెలిసిన. వాళ్ళ అమ్మ పక్కనే ఉంది, పొలం నిలబడినాడు, పొలం మాట్లాడుతున్నాడు, దుబ్బును పడ్డాడు కిందకి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సన్స్ ఆఫ్ జెరూయా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సన్స్ ఆఫ్ జెరూయా. జెరూయా కన్న కుమారుని గురించి నేను చెప్పడం లేదు, నేను నమ్మకమును గురించి చెప్తున్నాను. అది నమ్మింది, వీళ్ళు నమ్మారు. నమ్మి వీరులైనారు, యుద్ధ వీరులైనారు. వాళ్ళని దేవుడు ఉపయోగించుకున్నాడు. దావీదు సామ్రాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళు రాజులా? కాదు. రాజు కుటుంబానికి చెందిన వాళ్ళ కారు. నువ్వు పరిశుద్ధ కుటుంబానికి చెందకపోయినను, దేవునితో నీకు సంబంధం లేకపోయినను, దేవునితో నీకు స్నేహం లేకపోయినను, ఒకవేళ నువ్వు సరెండర్ అయినావంటే దేవుడికి, దేవుడు నిన్ను ప్రయోగిస్తాడు. గాడ్ షల్ అప్లై యువర్ లైఫ్ టు బిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద అదర్ పీపుల్. వేరే జనముల యొక్క జీవితాలు కట్టడానికి నీ జీవితాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. మరి దావీదు సామ్రాజ్యాన్ని కట్టడానికి ఇప్పుడు ఈ ముగ్గురును ఉపయోగించుకోవడం లేదా? వీళ్ళు ముగ్గురు ఉపయోగించబడ్డారు లేదా? జెరూయా 3 కుమార్తెలు. దావీదు యుద్ధం చేశాడా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సన్స్ ఆఫ్ జెరూయా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైడ్ లైన్స్ ఆఫ్ హిస్టరీ. చరిత్ర యొక్క
విషయాలను గురించి నేను మీకు చెప్తాను. అదే థీమ్ ఆఫ్ ద లెసన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద హిస్టరీ, ద స్పిరిచువల్ హిస్టరీ, ద జెవిష్ హిస్టరీ. These three sons were centralized figure. They were the central figure. ఆ దినాల్లో వాళ్ళు ముగ్గురు కూడా ఎలాగా 3 స్తంభాల్లాగా నిలబడి ఉన్నారు. ఎక్కడ? దావీదు సామ్రాజ్యంలో. The 3 sons were like 3 pillars of King David kingdom. Because of them, the kingdom of David established and scattered. వాళ్ళే ఒక సందర్భంలో దావీదు ఆడి కొడుకు అంటే చాలా ఇష్టం. రేపు నా కొడుకు ఏడ్రా అక్కడ ఏలబడుతున్నాడు. ఏరా అంటాడు. ఆడు గొప్ప, చాలా చక్కగా అందగాడు, చాలా అందగాడు. ఎక్కడ ఏలగడుతున్నాడు. జవాబ్, జనరల్ జవాబ్, ఎస్ మై లార్డ్. చూడు నా కొడుకు ఎక్కడ ఏలబడినాడు, తీసుకుని జాగ్రత్త సమీ. ఓకే, జాగ్రత్త సమీ. ఓకే, అడిగి హాని కలగకూడదు. నో లార్డ్, డోంట్ వరీ లార్డ్, ఐల్ బ్రింగ్ యువర్ సన్. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కత్తి తీసి నరికిసాడు లేదా? దావీదు నరికిమన్నాడా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 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 మీకు అవుడు నో ఇండియన్ పాస్టర్ కెన్ టెల్ యూ ద హిడెన్ మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ సరెండర్డ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, గాడ్ విల్ గివ్ యూ ద సెన్సేషన్ ఆఫ్ జడ్జ్మెంట్. హీ ఈజ్ జడ్జింగ్ ద కింగ్స్ సన్. రాజ కొడుక్కి జడ్జ్మెంట్ ఇస్తున్నాడు. జాగ్రత్త, మీ డోంట్ వరీ మై లార్డ్, ఐ విల్ బ్రింగ్ హిమ్, హీ విల్ స్టాండ్ బిఫోర్ యూ మై లార్డ్ అన్నాడు. కత్తి నరికిశాడు. అంటే అర్థమేంటి? జనరల్ జోవాబ్ దేవుడు తనకి ఇచ్చినటువంటి నడిపింపు ప్రకారముగా ఒక రాజుగారి కుమారుడికి నరికేశాడు. కెన్ యూ కిల్? రాజకుమారుడికి నరకగలవా? గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ డైరెక్షన్స్. అలాగే నువ్వు దేవునికి లోబడినట్లయితే దేవుడు నీకు డైరెక్షన్స్ ఇస్తాడు. ఆ డైరెక్షన్స్లో నీవు మనుషులకు వెళ్తావు, నువ్వు మనుషులకు రాజ్యం వెళ్తావు, మనుషులు నీకు లోబడతారు. నువ్వు ప్లాన్ వేస్తే ఏం కాదు. దేవుడు ప్లాన్ వేసుకున్నాడు, నా తర్వాత నా కొడుకు అని. సౌలు అనుకున్నాడు, నా తర్వాత నా కొడుకే, నా తర్వాత నా కొడుకే, నా తర్వాత నా కొడుకే. ఈడేవాడు గొర్రెలు కాసిన నా కొడుకు, ఈడా రాజు అవుతాడు. నో 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 నో, మై సన్ జనతాన్, ఎస్ మై డాడ్, ఎస్ మై లార్డ్, వే యు ఆర్, ఐఎమ్ హియర్ మై లార్డ్. ఓ, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కొడుకు. జోనాతాన్ లేడు, సౌలు లేడు. ఉన్నారా? దావీదుకి చాలా టెన్షన్తో నిండిపోయింది. దావీదు ఎల్లప్పుడూ టెన్షన్తో ఉండేవాడు. చాలా భయంకరమైన టెన్షన్. జనరల్ జవాబ్ ఇలాగొన్నాడు, కెప్టెన్ అభిషేక్ ఇలాగొన్నాడు, కెప్టెన్ అసహాయులు ఇలాగొన్నాడు. నా రాజ్యం ఎలాగవుతుంది, రేపేమవుతుంది, రేపు ఎవరు రాజ్యం వెళ్తారు, ఎవరు ఉంటారు. అబ్షాలోము అందగాడు, వీడికి చేస్తానా? ఫలానా సొలొమోను వాడికి చేస్తాను, జ్ఞాని మహాజ్ఞాని, ఎవడికి చేస్తాను అనుకున్నాడు. అందగాడు నరికి పరిచాడు. మహాజ్ఞాని సొలొమోను తీర్పుకి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు హీ హెస్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ షీట్. వాడి జ్ఞానం వాడికి రచించిందా? ఆ జ్ఞానం వాడికి సాల్వేషన్ ఇచ్చిందా? ఆ జ్ఞానం వాడికి. సో యువర్ నాలెడ్జ్, యువర్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు స్టాండ్ ఇన్ ద kingdom of God. Only the Spirit of God who can make you, who can remake you, who can reform you, who can translate you, He is able to help you to stand in the kingdom of God. Not your plans, not your educations, not your ideas, not your personality, not your clothing, not your gold, not your money, not your anything. You are wonderful people. You are wonderful people. You are wonderful people. Praise the Lord. Hallelujah. Lord, ప్రభువా, నా నోట్లో పెట్టిన మాట నేను చెప్పాను. 3వ భాగం పూర్తవుద్ది అనుకున్నాను, కానీ పూర్తవలేకపోయింది. 4వ భాగం పూర్తవబోతుంది. మీరు 3వ భాగం విన్నారు ఈవేళ. వచ్చే వారం 4వ భాగం చెప్తాను. ఆ తర్వాతను మరల నేను మీకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభిస్తాను. యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా,
జనవరి 4వ తారీఖు నాడు ఆదివారం తెల్లవారి ఇక్కడ సర్వీస్ ఉండదు. సాయంకాలం 7 గంటలకు దహనయాగం సర్వీస్ ఉంటుంది. ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఫిలప్ చేసి పంపించున్నారో వారు జాగ్రత్తగా వినండి. ఫామ్లో ఏ పేరు రాశారో ఆ పేరు, ఫామ్లో ఏ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ టెలిఫోన్ నెంబర్ మాకు ఫోన్ చేసి చెప్పకూడదు, మాకు వీడియో కాల్స్ చేయకూడదు, మాకు SMS మెసేజ్ పెట్టాలి. నేను శ్రీమతి నాగమ్మ, నా ఫోన్ నెంబరు 34, మేము ఇద్దరం వస్తున్నాం, అలాగా మెసేజ్ పెట్టాలి. నా పేరు ములంకాయల వెంకటస్వామి, నా ఫోన్ నెంబరు 6934, మేము 6 వస్తున్నాము, అలాగ మెసేజ్ పెట్టాలి. ఫోన్లు చేయకూడదు, వీడియో కాల్స్ చేయకూడదు, ఓన్లీ మెసేజ్ పెట్టాలి. దేనికి పెట్టాలి, ఏ మెసేజ్కి పెట్టాలి, ఆ ఫోన్ నెంబర్ మీకు చెప్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. 9771770681 ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టాలి. డిసెంబర్ 20వ తారీఖు లోపల. నా పేరు సునీత, నా ఫోన్ నెంబర్ 34, మేము 3 వస్తున్నాం, అంతే మెసేజ్. ఫోన్ చేయకూడదు, వీడియో కాల్ చేయకూడదు, ఎందుకంటే మాకు వేరే పనులు, చాలా పనులు ఉంటాయి. ఆ మెసేజ్ రాకుండా మీరు వచ్చినట్లయితే మీ ఫామ్ మీకు ఇచ్చిస్తాం. దహనయాగంలో ఫామ్ వేయము, దహనయాగంలో మీ ఫామ్ వేయము. అక్కడ మేము చదువుతాం రిజిస్టర్లో మీరు చెప్పిన పేర్లు, ఫలానా పేరు, మీరు 3 వచ్చున్నారు, ఎస్, ఫలానా పేరు, ఫలానా నెంబరు, మీరు వచ్చున్నారు. ఎవరైతే ఈ డిసెంబర్ 20వ తారీఖు లోపల ఆ ఫామ్లో రాసిన పేరు, ఫామ్లో రాసిన ఫోన్ నెంబర్ చెప్పరో, మెసేజ్ ఇవ్వరో, ఎంతమంది వస్తున్నారో తెలియజేయరో, వారి ఫామ్స్ వారికి ఇచ్చేస్తాం. దహనయాగంలో వేయము. అది పద్ధతి, అది రూల్, అది దేవుడు నియమించిన నియమము. డిసెంబర్ 20వ తారీఖు లోపల మీరు మాకు చెప్పాలి. ఈ ఫోన్ నెంబర్ కింద ఉంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్. అండ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లో మీరు రాసిన సమస్తము దేవుడు అంగీకరించి తగిన ప్రతిఫలము మీకు దయచేయునట్లు అగ్ని సంస్కారములో అది అప్పజెప్పబడినప్పుడు మీరు చేతులెత్తి ప్రభువా అని అక్కడ ప్రార్థన చేయాలి. ఆ దినం రాత్రి జనవరి 4వ తారీఖు సాయంకాలం 7 గంటలకి మోతీనగర్లో విజేత థియేటర్ ఆపోజిట్లో ఉంది. రాత్రి మీకు కనబడుతుంది, పెద్ద సిలువ లైట్ అంతా కనబడుతుంది, అక్కడ జరుగుతుంది. మీరు 6:30కి సరిగ్గా వచ్చేవాలి. మీకు 7 నుండి 8:30 లోపల దహనయాగం జరిగిపోతుంది. దహనయాగం జరిగిపోయిన తర్వాతన మీకు టోకెన్ ఇస్తాము. ఆ టోకెన్ తీసుకుని వెళ్తే మీకు భోజనం ఇస్తారు. టోకెన్ ఎంతో నాకు తెలీదు, 150 కావచ్చు, 160 కావచ్చు, 180 కావచ్చు, మాకు తెలియదు. అప్పుడు వాళ్ళు ఎంత దానికి ఛార్జ్ చేస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి ఇచ్చారంటే మీకు భోజనం పెడతారు. అక్కడే ప్లేట్లు ఉంటాయి. మీ టోకెన్ మీరు కొనుక్కోవాలి, మీ భోజనం మీరు కొనుక్కోవాలి. ఎవరైనా సరే, నేను కూడా భోజనం అయిన తర్వాతన మీరు బస్సులో వచ్చారో బండిలో వచ్చారో మీరు వెళ్ళిపోవచ్చు. ఆ వేళ ఇంకేముండదు, కేవలం దహనయాగం సర్వీస్ ఉంటుంది. మా పెద్ద కుమారుడు ఇతర బలిపీఠమును, దాని ఉపకరణములను, దాని గ్రిల్ను ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఆ భారం తీసుకున్నాడు. ఆ భారం నేను ఆయనకి ఇచ్చాను. ఆయన వెళ్ళి ఆ టెక్నీషియన్స్తో మాట్లాడి దాన్ని సిద్ధపరుస్తాడు.
పనివాడు జీతమునకు పాత్రుడు, ఆ పని చేసినందుకు దానికి తగిన ప్రతిఫలము ఆయనకు దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఈయన పేరు రుసుం కిరీటి. ఇందాక పొలం దగ్గర నిలబడి మాట్లాడుతూ పడిపోయాడన్ననే ఆయన కుమారుడు. వీళ్ళమ్మ అనురాధ. వీళ్ళమ్మ పెళ్లి కాకముందే నాకు పరిచయం. వీళ్ళ తాత నా ఫ్రెండ్. వీళ్ళమ్మ పెళ్లి కాకముందు యవ్వనంలో ఉన్నప్పుడు నాకు సేవ చేసేది. ఇప్పుడు మరి ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు పెట్టినండి నాకు వీళ్ళు పరిచయం. ఈయన గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నాకు 1-2 సార్లు చెప్పాడు, ఫాదర్ నేను గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు ఒక చిన్న కాంట్రాక్ట్ దొరికితే బాగున్నాను. సర్లే ప్రార్థన చేస్తానన్నాను. యేసు నామమును చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రభు మరి వాడు కాంట్రాక్ట్ ప్రయత్నం చేస్తున్నాడు, కొంచెం జ్ఞాపకం చేసుకో దయచేసి. విధవరాలు వాడు తల్లి, మరి వాడు అక్కకి 2 కుమార్తెలు, పెద్ద కుమార్తెలు. ఏ క్లాస్ చదువుతున్నారు? ఒక కుమార్తె 9th క్లాస్ చదువుతుంది, ఇంకొక కుమార్తె ఏమో క్లాస్ 1 చదువుతుంది. వీళ్ళ అక్కకి దొరక పిల్లలు. మరి దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభా, వీడికి ఏదైనా చిన్న కాంట్రాక్ట్ ఈ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎందుకు ఆలకించాడంటే, ఇప్పుడు మీలో చాలామందికి ప్రభా వీళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయించి ప్రభా, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఈ ప్రభా అని ప్రార్థన చేస్తుంటాను. ఇప్పుడు అది ఉంది, నా ఫ్రెండ్ నిలబడిపోయి ప్రభా దీని అక్కలాగా ఇది కూడా లండన్ వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేస్తుంటాను. మరి నా ప్రార్థన ఆలకించి దానికి కూడా లండన్ పంపిస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళి అది కూడా మరి అక్కడికి వెళ్ళి ఎంటెక్ చేస్తుందో లేకపోతే పిహెచ్డి చేస్తుందో ఆ దేవునికి తెలియాలి. కూర్చో. అలాగనే జనరల్ మేనేజర్ కుమారుడు ఉన్నాడు, నిలబడు, ఇక్కడ రా, అటు తిరుగు. ఈయన బీఎస్సీ అయిపోయిన తర్వాతను మా నాన్న రిటైర్ అయిపోయినాడు, మరి నేనేం చేస్తాను, మీ నాన్నకు ఏం చేస్తున్నారో ప్రభుత్వకు చూడన్నాను. నేను ఎంఎస్సీ చేయాలి, పిహెచ్డి చేయాలంటే ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఒరే ప్రభుత్వకు చూడరా అన్నాను. ప్రభు మరి సాయం చేయను ఆయన అన్నాను. ఇప్పుడు ఎంఎస్సీ అయింది, పిహెచ్డి ఇప్పుడు 4th ఇయరా 5th ఇయర్, పిహెచ్డి 5th ఇయర్ చేస్తున్నాడు. మరి వాళ్ళ నాన్న రిటైర్ అయిపోయినాడు. వాళ్ళ నాన్న రిటైర్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది జనరల్ మేనేజర్? 4 సంవత్సరాలు. వాళ్ళ నాన్న రిటైర్ అయినప్పటికీ ఇటు పిహెచ్డీలు దొరినాడు. ఇట్స్ ఇట్ నాట్ ఎ మిరకల్? నేను మీ అందరి కొరకు అట్లా ప్రార్థన చేస్తుంటే డి శివలీల ప్రభు దాని భర్తకి అవకాశం దొరకకుండా ఉంది, రాజకుమార్కి. మరి కనీసం జనవరి 4వ తారీఖుకైనా వచ్చేటట్లు కనికరించి ప్రభు అని శివలీల భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను. తర్వాతను సాల్మన్ రాజు అసెంబ్లీలో పనిచేస్తాడు. వాడి చెల్లి, ఇదిగో ప్రభు మరి ఆమెకు చూడు నాయన భవిష్యత్తు ఎలా ఉండాలో కొంచెం ఆలోచన చేయి ప్రభు అని ఆమె కొరకు ప్రార్థన చేస్తుంటాను. కనుక దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. వీడు కూడా ప్రార్థన చేసి ఉంటాడు, మొరపెట్టుంటాడు. వీళ్ళ అమ్మ కూడా చేసి ఉంటుంది ప్రార్థన. నా ప్రార్థన దేవుడు వినలేదు, వీడు చేసి ఉంటాడు, వీళ్ళ అక్క చేసి ఉంటుంది, వీళ్ళ అమ్మ చేసి ఉంటుంది. వాళ్ళందరూ ప్రార్థనలో విన్నారు. వినరా? కనుక దేవుడు ఈయనకి ఒక ఇండివిజువల్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, చిన్న కాంట్రాక్ట్, గ్యాస్ కాంట్రాక్ట్. ప్రభా నాకు కాంట్రాక్ట్ని ఇచ్చినట్లయితే ఏమని నువ్వు దేవుని దగ్గర మొక్కుకున్నావు? దేవుడు నాకు కాంట్రాక్ట్ ఇచ్చాడంటే 1,00,000 రూపాయలు దేవునికి ఇస్తానన్నాడు. ఇదిగో ఆ విధంగా దేవుడు మా ప్రార్థనలు ఆలకిస్తున్నాడు.
మేము ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో మినిస్ట్రీ మెంబర్స్ కొరకు వాళ్ళందరికీ దేవుడు మేము అడిగినట్లుగా వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు. మినిస్ట్రీ మెంబర్స్ ఒకవేళ 4వ తారీఖు నాడు రావాలంటే వాళ్ళు రావచ్చు, వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు మెసేజ్ ఇవ్వాలి, నేను ఫలానా ఇంతమంది వస్తున్నామని. మీ ప్రేయర్ రిక్వెస్ట్ కార్డ్ లేకపోయినా మినిస్ట్రీ మెంబర్షిప్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ సీ, దే కెన్ కమ్యూనికేట్ దియర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ హౌ మెనీ పీపుల్ దే ఆర్ కమింగ్, దట్ దే కెన్ కమ్యూనికేట్. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ ₹1,00,000 దేవుని కొరకు చిన్న కాంట్రాక్టర్ అయినాడు. దేవుడైన యెహోవా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏ గ్రేడ్ కాంట్రాక్టర్షిప్ నీకు దేవుడు దయచేయుటకు కృప చూపును గాక. నువ్వు ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ అయినట్లు దేవుడు కనుకరించును గాక. యేసు నామమున ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. ఇప్పుడు వీడు PhD చేసినోడు ఉన్నాడు. వీడు PhD 5th ఇయర్ చేస్తున్నాడు. వీడు PhD చేస్తూ జూనియర్స్కి యూనివర్సిటీలో చదివిస్తున్నాడు. నీకెంత ఇస్తున్నారా రెమ్యునరేషన్? 42,000 ఇస్తున్నారు. చదువుతున్నాడు, చదివిస్తున్నాడు యూనివర్సిటీ. 42,000 ఇస్తున్నాడు. ఆయన తన దశంభాగం దేవునికి ఇస్తున్నాడు. ఒకసారి 42,000 ఇచ్చినట్టున్నావు కదా నువ్వు. చూడు, ఫస్ట్ నెల ఆఫరింగ్ 42,000 ఇచ్చాడు. ఆ తర్వాత దశంభాగం ఇస్తున్నాడు. చదువుతున్నాడు, చదివిస్తున్నాడు. 5th ఇయర్ PhD చేశాడు. 1st ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్ PhDలో ఉన్నాడు. టీచ్ చేస్తున్నాడు యూనివర్సిటీ. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం ₹6,500 రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.